ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 3 దినాల ఈ మంచి నూతన మందిర ప్రతిష్ట ఆరాధనలలో నేను కూడా ఉండి దేవుని వాక్యంతో మీకు పరిచర్య చేసే సదవకాశం కలిగించిన దేవునికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కూడికల్లో నేను కూడా ఉండి మీతో ఈ మంచి సహవాసం కలిగి ఉండేందుకు ఆహ్వానించిన దేవుని దాసులు క్రీస్తునందు సహోదరుడు సూర్యచంద్ర గారికి, వెనుక ఉన్న స్థానిక సంఘ పెద్దలకు పరిచారకులకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని సన్నిధిని ప్రేమించి వాక్యమును ప్రేమించి సంఘం ఇచ్చిన ఆహ్వానాన్ని తీసుకొని ఈ చోటికి చేరి వచ్చిన దేవుని సేవకులకు పెద్దలకు, ఈ వేదికకు కుడివైపున ఆసీనులైన వారందరికీ వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి ఇదివరకు నేను ఎరిగిన విద్యార్థుల మధ్య పరిచర్యలో ఇదివరకు నాకు పరిచయం ఉన్న అనేక మందిని మరి ఈ మంచి కూడికల్లో చూడడానికి కూడా ప్రభు సహాయం చేశారు. అలాగనే ఈ రోజు కూడా క్రీస్తునందు సహోదరులు ప్రేమాచారి గారిని కూడా చూడడం సంతోషం. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఇంత ఎండ తీవ్రంగా ఉన్నా కానీ మీరేదో మంచులో కూర్చున్నట్టు కూర్చున్నారు. మీ ఓపిక ఏంటో నాకు అర్థం కావడం లేదు. నేను నిన్ననే చెప్పాను, నేను పేదవాడి ఊటీ నుంచి వచ్చాను. శ్రీకాకుళం అంటే పూర్ మ్యాన్ ఊటీ. ఆ పూర్ మ్యాన్ ఊటీ వాడిని తీసుకొచ్చి ఎండలో కూర్చోబెడుతుంటే ముఖమంతా మండిపోతా ఉంది. అయినా మరి దేవుని వాక్యం చెప్పాలి. మీరు ఆసక్తితో చేరి వచ్చారు. మీరు ఇసురుకుంటే భలే జాలేస్తా ఉంది, కానీ తప్పదు. మనం ఈ రోజు ఇలా కూర్చునే పని ఉండదు కదా, ఈ రోజే కాబట్టి కొంచెం ఓర్చుకుంటే చాలా సంతోషము. ఇప్పటికే పాస్టర్ గారు చాలా సార్లు లేవండి, ముందుకు రండి అని పిలుస్తా ఉన్నారు. అసలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నాం అనే మనిషి ఆయన. మరి ఎంత ముందుకు వెళ్తున్నామో ఏమో తెలియటం లేదు, కానీ పాస్టర్ గారు మాత్రం ముందుకు రండి అని పిలిస్తే మీరు కొంచెం వేరు పాతకపోయినట్టుగా మీరేమీ కదలటం లేదు. కానీ ఆయన సహనం చావలేదు కనుక ప్రాధేయపడో బ్రతిమలాడో మొత్తానికి మిమ్మల్ని కదిపాడు ఆయన. సంతోషం. బాబు అక్కడ నీళ్లు దగ్గర ఆ గందరగోళం కొంచెం ఆపేస్తే మంచిదమ్మా, ఎందుకంటే దేవుని పని పాడవుతుందిగా. చెమట్ల కక్కుతూ అరుస్తున్న నేనొక్కడనే నీళ్లు తాగి హక్కున్న వాడిని. నేను నీళ్లు తాగను, మీరు త్రాగితే ఒప్పుకోను. నీళ్లు పంచేటోళ్ళు కూడా బాగా ముగించేయండి నాన్న, అక్కడ ప్లీజ్ క్లోజ్ చేసేయండి, అది ఆ కౌంటర్ క్లోజ్ చేసేయండి. ఈ 3 దినాల నూతన మందిర ప్రతిష్ట ఆరాధన కూడికల్లో చివరి కూడిక. నాకు మీతో ఇది చివరి సందేశం. ఈ వర్తమానం చెప్పిన తర్వాత మళ్ళీ నా ముందు ప్రయాణానికి నేను వెళ్ళిపోవాలి. ప్రభు చిత్తమైతే
ప్రభు చిత్తమైతే ఎక్కడైనా ఎప్పుడైనా కలుద్దాం, లేని పక్షంలో పరలోకంలో కలుద్దాం. వస్తారు కదా, వచ్చే వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. చూసారా, దమ్ము చాలు ఇట్లా చెప్పడానికి. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా ఎక్కడైనా కలుసుకుందాం, లేని పక్షంలో పరలోకంలో కలుసుకుందాం. చేతులు ఎత్తండి. శుభం కోర్రా పెళ్ళికొడుకు అంటే పందిట్లో బోడి పిల్ల అన్నట్టు ఏదో వాక్యం విందామని వస్తే పరలోకంలో కలుసుకుందామని ఇప్పుడే చెప్పేలా ఉన్నాడు వీడు అన్నట్టుగా మీరు చూడకండి. చాలా సంతోషం. ఇంత వేడిలో కూడా మీ ముఖాలు వెలిగిపోతున్నాయి, మీ పళ్ళు తెల్లగా కనబడతా ఉన్నాయి. మీకు ఎలాగ సంతోషం వస్తుందో నాకు ఇంకా అర్థమై చావట్లా. సరే, ఏదైనా మిమ్మల్ని చూడడం నాకు చాలా ప్రోత్సాహకరం అనిపిస్తా ఉంది. మంచిది. బైబిల్లోంచి ఒక్క వచనం చదువుకుని చిన్న ప్రార్థనతో మనం ధ్యానం చేస్తాం. ఇక మధ్యలో ఎవరు తిరిగే ప్రయత్నం చేయకండి. చిన్నపిల్లలకు మరి విశేషంగా మీరు కదలొద్దని మనవి. ఎందుకంటే ఉక్కపోతకు ఒళ్ళు మండుతూ ఉంటుంది. దాంతోపాటు మీరు మధ్యలో తిరిగితే మరికొంత ఒళ్ళు మంట పెరుగుద్ది అన్నమాట. కనుక గమనించండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో లాస్ట్ లైన్ చదువుతాను. దయించగా నాన్న క్లోజ్ చేసేయాలి బాబు, అది క్లోజ్ చేసేయండి ప్లీజ్. ఆ వెనక కూర్చున్న వాళ్ళకి కనబడడం లేదు ఇక్కడి నుంచి. క్లోజ్ చేసేయండి అన్న, క్లోజ్ చేసేయండి ప్లీజ్. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో చివరి మాట. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించేవారు తృణీకారముందుదురు. నా వెనకాల అందరూ గట్టిగా చెప్తారా? నన్ను గణపరచు వారిని, అందరూ చెప్పాలి. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించేవారు తృణీకారముందుదురు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు. స్థానిక బ్యాప్టిస్ట్ సంఘం నూతన మందిరాన్ని నిర్మించుకొని దాన్ని ప్రతిష్ఠించి, ఆ ప్రతిష్ఠ సందర్భంగా ఈ 3 దినాలు ఈ మంచి కూడికలు జరగడానికి సేవకుడు, సంఘ పెద్దలు, సంఘ పరిచారకులు, ఈ సంఘమునకు చెందిన కుటుంబాలన్నీ ఈ మంచి ప్రయత్నం చేయగా, గత 3 దినాలుగా ఈ స్థలములో నీ వాక్యం విడుదలవుతూ వస్తూ ఉంది. సమీపానికి వచ్చి చాలా మంది నీ వాక్యం వింటున్నారు. ఈ శబ్ద యంత్రం ద్వారా దూరం నుంచి కూడా చాలా మంది నీ మాటలు వింటూ ఉన్నారు. ప్రభువా, మీరు కనికరించి నీ వాక్యం వెల్లడొకటతోడనే వెలుగు కలుగును అని చెప్పారు. ఈ స్థలము నుంచి ప్రకటించబడుతున్న ఈ మాటలు అనేకుల హృదయాలలో వెలుగును అనుగ్రహించినట్లుగా మీరు చేయమని. వాతావరణం మాకు ప్రతికూలంగా ఉంది, కానీ మీరు మాత్రం మాకు అనుకూలంగానే ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా నోటి మాటలు, మా హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారమగినట్లుగా చేయండి. దయగల నీ ఆత్మ మా పాదములను సమభూమి మీద నిలుపునట్లుగా కటాక్షం చూపండి. వాక్యం వినబుద్ధిని మా ప్రియులకు పుట్టించండి. గ్రహించేటువంటి మనసు ఇవ్వండి, స్వీకరించే హృదయం ఇవ్వండి, పాటించే జీవితాలకు వారికి ప్రసాదించండి. ఈ సమయం మమ్మల్ని మేము నీ బలమైన దయగల హస్తాలకు అప్పగించుకుంటూ నీ ఆశీర్వాదం కోరుతూ యేసుక్రీస్తు నామముని స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద పద్ధతులు ఉన్నాయి, అలాగనే ఈ భూమి మీద నియమాలు ఉన్నాయి.
పద్ధతులు వేరు, నియమాలు వేరు. మెథడ్స్ ఆర్ మెనీ, పద్ధతులు చాలా ఉన్నాయి. అలాగనే ప్రిన్సిపల్స్ ఆర్ మెనీ, నియమాలు కూడా చాలా ఉన్నాయి. పద్ధతులకు నియమాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పద్ధతులు ప్రజలను బట్టి, పరిస్థితులను బట్టి, ప్రదేశాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. వాటిని పద్ధతులు అని అంటారు. అవి మారచ్చు. భారతదేశంలో మనం కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు మన కారు స్టీరింగ్ కుడివైపున ఉంటుంది. అది పద్ధతి, మన పద్ధతి. అలాగే మన మిడిల్ ఈస్ట్కి వెళ్ళి గల్ఫ్ దేశాల్లో చూస్తే వారి కారు స్టీరింగ్ కుడివైపున ఉండదు, ఎడం వైపున ఉంటుంది. అది పద్ధతి. ప్రజలను బట్టి, పరిస్థితులను బట్టి, ప్రదేశాన్ని బట్టి పద్ధతులు మారిపోతాయి. కానీ నియమాలు అట్లా మారవు. నియమము ప్రదేశాన్ని బట్టి, ప్రజలను బట్టి, పరిస్థితులను బట్టి మారవు. ఉదాహరణకు నా చేతిలో గ్లాస్లో నీళ్లున్నాయి అనుకోండి, వాటిని ఇట్లా నేను ఒలికించాను అనుకోండి, దర్శలో అవి నేల మీద పడతాయి. కానీ అమెరికాలో అలా వేస్తే పైకి పోతాయని ఏమైనా ఉంటుందా? ఉండదు. అది ప్రిన్సిపల్. దర్శలోనైనా అంతే, అమెరికా దేశంలోనైనా అంతే, మరి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇది నియమం మారదు. అలాగే ఒక స్త్రీ ఒక బిడ్డగా జన్మనివ్వాలి అంటే సుమారు 9 నెలలు వారికి అవసరం అవుతుంది ఒక బిడ్డగా జన్మనివ్వడానికి. భారతదేశంలో సంతానానికి 9 నెలలు అవసరం. కానీ జర్మనీ దేశంలో రోజు ఒకడు పుడతాడని ఏమైనా ఉంటుందా? చైనాలో రోజుకు ఒకడు పుడతాడు అనేది ఏమైనా ఉంటుందా? ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా ఒక స్త్రీ ఒక బిడ్డగా జన్మనియ్యాలి అంటే తప్పనిసరిగా అవసరమైనవి 9 నెలలే. అది ప్రిన్సిపల్, నియమం. అందుకే ఇలా చెప్పాను. పద్ధతులు చాలా ఉన్నాయి, నియమాలు చాలా ఉన్నాయి. కానీ పద్ధతులు ప్రదేశాన్ని బట్టి మారిపోతాయి, పద్ధతులు ప్రజలను బట్టి మారిపోతాయి, పద్ధతులు పరిస్థితులను బట్టి మారిపోతాయి. అలాగే ప్రపంచంలో చాలా నియమాలు ఉన్నాయి. నియమాలు ప్రజలను బట్టి మారవు, పరిస్థితులను బట్టి మారవు, ప్రదేశాన్ని బట్టి కూడా మారవు. మారనవి నియమాలు, మారేవి పద్ధతులు. ఈ ఉపోద్ఘాతంలో ఈ మాట ఎందుకు చెప్పానంటే, మనం ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నామో ఆ దేవుడు కొన్ని నియమాలు పెట్టుకున్నాడు. ఆయనకు కొన్ని నియమాలు ఉన్నాయి. అందులో ఒక నియమాన్ని ఈ రోజు మనం చదివాం. ఏమిటి ఆయన పెట్టుకున్న నియమం అంటే, నన్ను గణపరచువారని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుతారు, ఇది నేను పెట్టుకున్న నియమం అని చెప్పినాడు. నిన్న ఉదయం మందిర ప్రతిష్ట సందర్భంగా నేను దేవుని మందిరాన్ని గురించి చెప్పాను, దేవుని మందిరానికి చెందిన దేవుని గురించి చెప్పాను. అలాగనే దేవుని మందిరానికి చెందిన సభ్యుల గురించి కూడా చెప్పాను. అది నిన్న ఉదయం నా ప్రసంగం. గతించిన రాత్రి దేవుని మందిరాన్ని మనం సరిగా అర్థం చేసుకోవడం అవసరం. మనం ప్రతిష్ఠించింది కదలని మందిరం. ఇక్కడ కూర్చున్న మనం కదులుచున్న మందిరాలు. ఆ మందిరము అర్థం కావాలి, ఈ మందిరం అర్థం కావాలి. ఏది అర్థం కాకపోయినా మన ఆధ్యాత్మిక జీవితాలు సరైన గాడిలో అవి ప్రయాణం చేయలేవు. కాబట్టి ప్రియులారా, మందిరం అంటే అది ప్రతిష్ఠించబడిన చోటని, మందిరం అంటే అది భక్తి జరిగే చోటని, అలాగనే మందిరం అంటే విధులు నిర్వహించే చోటని, మందిరం అంటే మరణాలు కనబడే చోటని, మందిరం అంటే యేసును ప్రదర్శించే చోటని ఒక 5 సంగతులు రాత్రి చెప్పాను. ఎందుకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎవరైనా రాకపోయినా లేక వచ్చిన వారు మరో మారు దాన్ని ధ్యానం చేసుకోవడానికి ఈ మాటలు ఉపయోగపడతాయని మరో మారు నేను మీకు తెలియచేస్తున్నాను. రండి ప్రియమైన సోదరి స్నేహితులారా, ఈ పూట మనం ఆలోచించవలసింది దేవుడు పెట్టుకున్న ఒక నియమం, దేవుడే పెట్టుకున్న నియమం. ఈ పూట మనం ఆలోచించబోయేది దేవుడు పెట్టుకున్న నియమం. సరే చెప్పండి నా వెనకాల ఈ మాట. దేవుడు పెట్టుకున్న నియమం ఇది. చెప్పండి నా వెనకాల. నన్ను గణపరచు వారిని
నా వైపు చూస్తూ చెప్పండి, నన్ను గణపరచు వారిని నేను గణపరచదను, నన్ను తృణీకరించు వారు తృణీకారమందుదురు. అంతే. సరే ప్రియులారా, ఈ నియమం దేవుడు చెప్పించాడు. ఇది ఎవరితో చెప్పించాడు, ఎవరికి చెప్పించాడు అన్నదే ప్రశ్న. ఒక దైవజనుడు వచ్చి మరో దైవజనుడికి ఈ మాట చెప్పాడు. అది నాకు మళ్ళీ విడ్డూరం అనిపిస్తుంది. నన్ను గణపరిచేవారు నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుతారు అనే ఈ నియమం భక్తి జీవితంలో ఆల లాంటి మాట, భక్తి జీవితంలో ఏబిసిడి లాంటి మాట. ఇలాంటి ఒక చిన్న మాట ఏలీ అనబడిన ఒక పెద్ద సేవకునితో దేవుడు చెప్పించడం భలే ఆశ్చర్యం అనిపించింది నాకు. సరే, నేను ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే అంత పెద్ద సేవకునికి ఇంత చిన్న నియమం దేవుడు ఎందుకు చెప్పించినట్టు అని అంటే, అక్కడే రెండు ప్రధానమైన కారణాలు నాకు దొరికాయి. చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనంలో ఇలా రాసి ఉంది. ఆ 29వ వచనం అడుగున మీ కొరకు చదువుతాను, వినండి. ఆ అడుగున ఇలా రాసి ఉంది, ఏలీ, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. దేవుని సేవకుడైన నీవు నన్ను గొప్ప చేయవలసింది పోయి నీ కుమారులను గొప్ప చేస్తున్నావేంటి? అందుకే ఈ మాట నీకు వినిపిస్తున్నాను. నన్ను గణపరిచే వారిని నేను గణపరిచెదను, నన్ను తృణీకరించే వారు తృణీకారం పొందుతారు అని ఆల లాంటి మాట నీకు నేను వినిపించవలసి వచ్చింది అన్నట్టుగా దేవుడు ఈ మాట వినిపించాడు. ఇది నియమం అని ముందే చెప్పాను. అది ఏలీకైనా అంతే, స్వామికైనా అంతే, సూర్యచంద్ర గారికైనా అంతే, ఇక్కడ కూర్చున్న నీకైనా అంతే. నువ్వు దేవుని గణపరిచావా, దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవుని నువ్వు తృణీకరించినావా, దేవుడు నిన్ను తృణీకరిస్తాడు. ఈ నియమం ఏలీకి వినబడింది. ఏలీకి వినబడడానికి గల కారణం, ఆయన దేవుని కంటే తన కుమారులను గొప్ప చేసుకుంటున్నాడు ఒకటైతే, రెండో కారణం చూడండి 29వ వచనంలో, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మల్ని కృపపెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చెయ్యు నైవేద్యములలో శ్రేష్టమైన భాగములు పట్టుకొనొచ్చు అన్నాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవుని మందిరానికి వచ్చి వాళ్ళ నైవేద్యాలు అర్పిస్తూ ఉంటే, ఆ నైవేద్యాలు ఈయన కొడుకు గారు ముందు లాగేసుకుంటున్నారట. అక్కడ దేవుడు వాడిన కఠినమైన మాట ఒకటి ఉంది. దాన్ని కొంచెం పలచన చేసి చదివితే, మిమ్మల్ని కృప పెట్టుకొనుటకై అన్నాడు చూశారు. దాని ఒరిజినల్ హెబ్రీ భాషలో చదివితే ఏముంటుందంటే, మీ ఒళ్ళు కొవ్వెక్కి అని రాసి ఉంది. నాకు చెందవలసిన నైవేద్యాలు నా ప్రజలు తీసుకొచ్చి నాకు అర్పిస్తూ ఉంటే, మీ ఒళ్ళు కొవ్వెక్కి నీవు నీ కొడుకులు తినేస్తున్నారేంటి? నాకు అర్పించని ఇరా మీరు? నాకు అర్పించిన తర్వాత తినేదిక మీరేగా. కానీ అంతవరకు ఆగలేక మీ ఒళ్ళు కొవ్వెక్కి నాకు చెందవలసిన నైవేద్యాలను మీరెందుకు తినేస్తున్నారు అని దేవుడు కోపగించుకొని ఈ మాట ఒక సేవకుడి ద్వారా చెప్పించాడు. ఆ దైవజనుడు వచ్చి ఏలీ తన్నాడు, అయ్యా దైవజనుడు ముసలోడా విను, దేవుని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు, దేవుని తృణీకరిస్తే దేవుడు నిన్ను తృణీకరిస్తాడు. మీరు చేస్తున్న పనులు సరిగా లేవు. దేవుని గొప్ప చేయవలసిన వాడివి నీ కొడుకులను గొప్ప చేసుకుంటున్నావు. దేవునికి చెందిన నైవేద్యాలను మీరు తినేస్తున్నారు. అందుకే దేవుడి మాట చెప్పమన్నాడు అని ఆ సేవకుడు చెబితే, ఈ పెద్ద మనిషికి రమ్మంతైనా కదిలికలు లేవు. కొంతమంది మీద ఎంత వాక్యం పడినా వాళ్ళు ఎట్లుంటారో తెలుసా, దులిపేసుకొని పోతారు, దున్నపోతలు అంటుంది. మా వైపు సామెత ఉంటుందిలేండి, దున్నపోత మీద దుక్కివాన కురిసినా దీనికే కదిలికలు రావంట. కొంతమంది తోలు మందం, వీళ్ళ ఆధ్యాత్మిక తోలు మందం
దేవుని వాక్యం ఎంత వాళ్ళ మీద కురిసినా ఏ కదలికలు రావు, ఏమి మార్పులు రావు, ఏమి తీర్మానాలు చేసుకోరు. వారు ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతుంటారు. దెమ్మకొక్కులు లాంటి మనుషులు. వీళ్ళ తోలు మందం, వీళ్ళ ఆధ్యాత్మిక తోలు మందం. మీ దగ్గర అట్లా కనబడలేదు. సంతోషం. వాక్యం అయ్యాక పిలిపిస్తే చాలా మంది చేతులెత్తి తీర్మానం చేసుకుని, కన్నీళ్లు పెడతా ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో నిలబడమంటే నిలబడ్డారు. కొంతమంది ఉంటారండి తోలు మందం వాళ్ళు. ఎక్కడుండరు? దున్నపోతలు లాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు మాకు క్రైస్తవ సమాజంలో. వింటున్నారు లేదా? ఇదేంటో ఎంత మొరటగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారేమో. చివరి ప్రసంగం మరి. అమ్మా వింటున్నారా? ఏమండి మెత్తగా, ఏమండి సున్నితంగా చెబితే రోజులు తెల్లారిపోయినాయి. అంత గట్టిగా చెప్పాలేంటండి అంటున్నారు. ఏం మెత్తగా చెబితే మారేవాళ్ళు ఏమైనా? మెత్తగా ప్రేమతో లాలించి బొజ్జగించి కన్న బుల్లి బంగారం సింగారం వినమ్మ తల్లి వెనరేలేవు. అట్లా తగలబడింది క్రైస్తవ సామ్రాజ్యం. అట్లా తగలబడ్డాయి మన సంఘాలు. కనుక ఎవడో ఒకటి బరితెగించి వాక్యం చెప్పినప్పుడు మామాట పడకుండా చెప్పేయాలి. సూర్యచంద్రుని వాక్యం చెప్పినప్పుడు నేను ఎప్పుడు మామాట పడను. వాక్య సేవకులు అలా ఉంటేనే సంఘాల మీద కొంచెం గొప్ప బాగుపడేవి. లేకపోతే బతికించి బతికేస్తారు మన వాళ్ళు. ఇక్కడ ఉన్నారా లేదా? ఏదో చెప్పండమ్మా తల్లి. కొంపదీసి అమ్మ పడిపోయినట్టు మీరేమో మోసపడియారా? ఉన్నారు ఇక్కడ మీరు? అర్థమవుతుందా? చెప్పండి. ఏమన్నాడు దేవుని సేవకుడు? నువ్వు దేవుని కనపరిచావా, దేవుడు నిన్ను కనపరుస్తాడు. నువ్వు దేవుని తృణీకరించావా, దేవుడు నిన్ను తృణీకరిస్తాడు. నీవు దేవుని గొప్ప చేయటం మానేసి నీ కొడుకులను గొప్ప చేస్తున్నావు. దేవునికి చెందవలసిన నైవేద్యాలు నువ్వు తినేస్తున్నావు అని చెబితే ఏలీ సేవకుడే ఏం పాడు. కానీ అస్సలు కదలికలు లేవు. అసలు మార్పుగా ఆయన ఏమి ఇష్టపడాల, అలాగే ఉండిపోయినాడు. ఇక దేవుడు అనుకున్నాడు, నేను ఒక పెద్ద ఆయనతో చెప్పిస్తే, ఒక సేవకునితో చెప్పిస్తే ఇతగాడు మార్పు చెందలేదు గనక ఒక పిల్లాడికి చెప్పిస్తాను. ఆ పిల్లవాడి ద్వారా వినిపిస్తానని చెప్పి సమూయేలు అనే పిల్లగాడిని పిలిచి వాళ్ళ గురువు గారైన ఏలీకి ఏమి సంభవించబోతుందో మొత్తం అంతా దేవుడు వినిపించేశాడు. ఆ ఏలీకి తెలుసు, నాతో మాట్లాడవలసిన దేవుడు నాతో మాట్లాడడం మానేసి మందిరంలో కూర్చున్న ఈ పిల్లవాడితో మాట్లాడేశాడు అని తెలుసుకున్నవరే, అబ్బాయి దేవుడు నీకేదో చెప్పాడు, ఏమీ మరుగు చేయకుండా మొత్తం అంతా నాకు చెప్పు అన్నాడు. ఆ రోజున పిల్లాడు ఏమి మరుగు చేయకుండా చెప్పాడట. చదువుతున్నాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 18వ వచనం. సమూయేలు దేనిని మరుగు చెయ్యక సంగతంతయు అతనికి తెలియచెప్పెను. ఏలీ విని, సెలవిచ్చిన వాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చెయ్యునుగాక. ఈ పిల్లవాడు ఏమీ మరుగు చెయ్యక మొత్తమంతా చెప్పేస్తేను అప్పుడు ఏలీ, అయ్యో దేవుడు నన్ను తొలగించబోతున్నాడా, నా కొడుకులు తొలగించబోతున్నాడా, యాజక వృత్తి నుంచి మమ్మలను ఆయన బహిష్కరించేస్తున్నాడా, అయితే నా నెత్తి మీద ధూళి వేసుకుంటాను, నా బట్టలు చింపేసుకుంటాను, నేను ఉపవాసం ఉంటాను, ప్రలాపించి ఏడుస్తాను. ఈ మంచి మాటలు లేవి ఈయన దగ్గర. ఏమంటున్నాడో తెలుసా? ఏమని సమయాలంతా చెబితే సెలవిచ్చిన వాడు యెహోవా గనక ఆయనకి ఇష్టమైన దానిని ఆయన చేయునుగాక అంటే అర్థం నేను మారనుగాక. అంతే కదమ్మా అర్థం. సెలవిచ్చిన వాడు యెహోవా గనక ఆయన దృష్టికి ఇష్టమైన చేసుకోనుగాక, నేనైతే మారనుగాక. ఏమిటండి మెడబిరుసుతనం ఈ సేవకునికి? ఇంకా మాటలో చెప్పనా? ఏమిటండి సేవకునికి బుర్ర తిరుగుడు? ఒక సేవకుడితో చెప్పించినాను మారలా, నీ దగ్గర ఉన్న చిన్న పిల్లాడితో చెప్పించినాను మారలా. ఆ కారణం చేత దేవుడు మారనంటున్నావుగా, ఇక నేను చేయాల్సిన పని నేను చేసుకోవాలి అని చెప్పి అతని కొడుకులిద్దరు హోప్ని ఫినెహాసులు యుద్ధ భూమికి వెళ్తే వారిద్దరు అక్కడ చచ్చారు. నేను చెప్పాను కొంచెం ఆ విషయం. వారిద్దరు అక్కడ చచ్చారు. తర్వాత వార్త వినగానే ఈయన పీఠం మీద నుంచి ఈయన కింద పడి మెడరిగి ఇతగాడు చచ్చాడు.
ఈ రెండో ప్రమాదకరమైన విషయాలే కానీ మరీ పెద్ద ప్రమాదం అయితే కాదు. ఆ యవనస్తులు ఈ రోజు కాస్త రేపన్నా చేస్తారుగా, ఈ ముసలోడు ఈ రోజు కాకపోతున్నా రేపన్నా చేస్తాడుగా. అది ప్రమాదమే కానీ మరి ప్రమాదం కాదు. కానీ చాలా ప్రమాదం ఒకటి జరిగిపోయింది. ఏమిటా ప్రమాదం అంటే, దేవుని నిబంధన మందసం ఫిలిస్తీన్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దేవుని సన్నిధి పోయింది, దేవుని ప్రభావం పోయింది, దేవుని తేజస్సు పోయింది, దేవుని నడిపింపు పోయింది, దేవుని పోషణ పోయింది, దేవుని సంరక్షణ పోయింది, దేవుని కాపుదల పోయింది. నిబంధన మందసం దేవుని ప్రజల వదిలేసి వెళ్ళిపోయింది. అది అసలైన ప్రమాదం. ఎందుకట్లా జరిగిందంటే, ఆయన చెప్పాడుగా, నన్ను గణపరచువారని చెప్పండి నేను గణపరిచెదను, నన్ను తృణీకరించే వారిని చెప్పండి నేను తృణీకరిస్తాను. నువ్వు నన్ను గణపరచలా ఏలి? వయసున్న సేవకుడివి, వాక్య పరిజ్ఞానం ఉన్న సేవకుడివి, సేవ అనుభవం ఉన్న సేవకుడివి, కానీ నా నియమమే నీకు అర్థం కాదా? అన్నదమ్ముల రక్క చెల్లులారా, ఇది నా ప్రసంగానికి ఉపోద్ఘాతమే. ఇప్పుడు లైన్లోకి వచ్చాను, సావధానంగా వినండి. ఇప్పుడు ఏలీ జీవితంలో ఆ నియమాన్ని దేవుడు నెరవేర్చి చూపించేసేసాడు. ఇప్పుడు ఏలీ వెనకాల ఒక తరం వస్తుంది. ఆ తరానికి ఈ జరిగిన విషయాలన్నీ గుణపాఠం కాదు. ఒక విషయం చెప్పిన, పాఠాలు ఎన్నైనా నేర్చుకోండి, కానీ గుణపాఠం ఒక్కసారి నేర్చుకోవాలి. పాఠాలు ఎన్నైనా నేర్చుకోండి, గుణపాఠం ఒక్కసారి నేర్చుకుని మారిపోవాలి మనుషులు. కనుక వినండి ప్రియులారా, ఇప్పుడు ఏలీకి జరిగిన విషయం, అతని కొడుకులకు జరిగిన విషయం, నిబంధన మందసానికి జరిగిన విషయం వెనకాల ఒక తరం వస్తుంది. ఆ తరములో ఇద్దరు నాయకులు ఉన్నారు. వారి గురించే మీతో చెప్పబోతున్నాను. ఇద్దరు నాయకులకి కొంచెం సమీప పోలికలు ఉన్నాయి. వీరిద్దరికి చాలా సమాంతర అనుభవాలు ఉన్నాయి. వరుసగా చెప్తాను వినండి. ఒక ఆయన వాళ్ళ నాయన యొక్క గాడిదల పోతేను వెతుకుంటూ పోయాడు. ఆయన చెప్పండి ఎవరైనా? సౌలు. మరొక ఆయన నాన్నగారు అప్పగించిన గొర్రెలను కాస్తుంటూ బ్రతుకుతున్నాడు. ఎవరైనా? దావీదు. ఆయన గాడిదలు, ఈయన గొర్రెలు. రైట్. ఒక ఆయన సమూయేలు చేత కోరుకోబడ్డాడు, రెండవ ఆయన కూడా సమూయేలు చేత కోరుకోబడ్డాడు. ఒక ఆయన సమూయేలు చేత అభిషేకించబడ్డాడు, రెండవ ఆయన సమూయేలు చేత అభిషేకించబడ్డాడు. మొదట ఆయన ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు అయినాడు, రెండవ ఆయన ఇశ్రాయేలులకు రెండవ రాజు అయినాడు. మొదట ఆయన ప్రవక్తల్లో ఒకడా అనిపించుకున్నాడు, రెండవ ఆయన ప్రవక్త పరిచర్యే చేసేసాడు. ఆమె అర్థమవుతుందా ఈ పోలికలన్నీ? ఒక ఆయన ఎవరు? సౌలు చక్రవర్తి. మరొక ఆయన ఎవరు? దావీదు మహారాజు. అమ్మ వింటున్నారా మీరిద్దరు? వినండి, వీళ్ళిద్దరికి వచ్చి ఇప్పుడు వీళ్ళిద్దరి మీదన ఈ ప్రిన్సిపల్ ఉంది. ఏంటా ప్రిన్సిపల్? నన్ను గణపరచువారిని నేను గణపరచదను, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. ఆ ప్రధానమైన నియమం వాళ్ళిద్దరి మీద ఉంది. వీళ్ళకంటే ముందు ఉండి బ్రతికిన ఏలీ జీవితంలో ఆ నియమాన్ని దేవుడు నెరవేర్చి మరీ చూపించేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి నియమం తెలుసు. ఆ నియమం ఎరిగిన వీరిద్దరూ ఎలా జాగ్రత్తగా బతకవలసిందో, వీళ్ళిద్దరిలో దేవుని గణపరచు వారెవరు, దేవుని తృణీకరించు వారెవరు, నేను ప్రధాన నియమం కింద కొన్ని ఉప నియమాలు చెప్పి నేను వివరించి మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు అమ్మ చెల్లి కూర్చుంటారా? మీరు అక్కడ మీరు నిలబడడం వలన కూర్చోండి అమ్మ. ఎవరు? ఆ పిల్లాడు వెనకాల నడుస్తున్నాడు, కూర్చో తల్లి. మీరు నిలబడడం పిల్లలకి ఏ క్రమశిక్షణ నేర్పుతారు చెప్పండి? సరే, వాడు దాహం వేస్తున్నట్టుంది. ఒక గంట 15 నిమిషాలు అంతే. గంట 15 నిమిషాలు అంటే ఆల్రెడీ 25 నిమిషాలు అయిపోయింది. కొద్దిసేపు ఓర్చుకోండి. అమ్మ వింటున్నారా? సరే వినండి. ఈవిడ ప్రధాన నియమం ఏంటో చెప్పండి. నన్ను గణపరచు వారిని నేను గణపరిచెదను, నన్ను తృణీకరించు వారు తృణీకారముందుదురు. ఈ నియమాన్ని దేవుడు ఏలీ జీవితంలో నెరవేర్చి చూపించాడు. అది ఎరిగిన సౌలు, అది ఎరిగిన దావీదు, ఆ నియమం కింద బ్రతుకుతున్న వారు వీరు ఎట్లా బ్రతికినారో అది చూపించి
దర్శి బ్యాప్టిస్ట్ సంఘ విశ్వాసులు, వారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని వచ్చిన ఆయా సంఘాల నుంచి వచ్చిన విశ్వాసులు అందరూ కలిసి వినాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆ ప్రధాన నియమం కింద కొన్ని ఉపనియమాలు చెప్తాను, సావధానంగా వినండి. అందులో మొట్టమొదటి నియమం దేవుని చిత్తము చేయుట. డూయింగ్ గాడ్స్ విల్, దేవుని చిత్తమును చేయుట. అమ్మా రండి రండి రండి. బైబిల్ ఇలా రాసి ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో ఈ సౌలు తెలుసు, ధర్మశాస్త్రం బట్టి నేను బెన్యామీను గోత్రిగా చెందిన వాడని నేను బలి అర్పించకూడదు. ఎవరు అర్పించాలి? లేవి గోత్రుడు అర్పించాలి, ఒక యాజకుడు అర్పించాలి. కానీ నేను శత్రువులేమో వచ్చేలాగున్నారు, ప్రజలందరూ గెలిపేలాగున్నారు, అందుచేత నేను సాహసించి నేనే దానబలి అర్పించినాను అన్నాడు. అంటే ఇతగాడికి దేవుని చిత్తము తెలుసు కానీ ఇతను దేవుని చిత్తం చెయ్యడంట. వింటున్నారా లేదా? ఇతను దేవుని చిత్తము తెలుసు కానీ దేవుని చిత్తము చెయ్యడంట. సరే, మరి దావీదు దగ్గరకు వచ్చి చూద్దాం రండి. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం మీదనే దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. దేవా, నేను యెరూషలేం బయట తిరుగుతున్నా చాలా రోజుల నుంచి. ఇక సౌలు చచ్చిపోయినాడు అని తెలిసింది. నేను యోధా పట్టణాలకు వెళ్ళొచ్చా అని దేవుని చిత్తం అడుగుతున్నాడు. దేవుడు వెళ్ళొచ్చు అన్నాడు. మంచిది, వెళ్ళమంటున్నా, ఏ పట్టణానికి పోను అని అడిగాడు. అప్పుడు దేవుడు హెబ్రోనుకు పో అని చెప్పాడు. ఇక్కడ చూసారా వ్యత్యాసం ఎలా ఉందో? దావీదు దేవుని చిత్తం తెలియకపోయినా కనుక్కొని తెలుసుకొని మరీ దేవుని చిత్తం చేస్తున్నాడు. ఆయనకు దేవుని చిత్తం తెలిసినా ఎవరిని దేవుని చిత్తం చేయటంలా. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో దేవుని గణపరచువారెవరు? దేవుని చిత్తం అడిగి చేసే దావీదు దేవుని గణపరిస్తున్నవాడు, దేవుని చిత్తం తెలిసిన చెయ్యనవాడు దేవుని తృణీకరించేవాడు. ఇప్పుడు మన వరకు వద్దాం. వీళ్ళిద్దరు అభిషక్తుల గురించి ఆలోచించాం కదా, మన గురించి కూడా మనం ఆలోచించాలి. దేవుని పిల్లలమైన మనం దేవుని చిత్తం చేయడం నేర్చుకోవాలి. మీ పాస్టర్ గారు ఎంత ధైర్యంగా చెప్పారో, ఇక్కడ రావడానికి దేవుని చిత్తం, నా పెళ్లి జరగడానికి దేవుని చిత్తం, ఇక్కడ సేవలో ఉండడానికి దేవుని చిత్తం, దేనికైనా నా జీవితం దేవుని చిత్తంతో ముడిపెట్టుకుని బ్రతుకుతున్నానని మీ సేవకుడు చెప్పిన మాట అది మీకు సవాలుగా లేదు? వింటున్నారా లేదా? ఇప్పుడు చెప్తాను వినండి. మనం నమ్మిన మన ప్రభువే తండ్రి చిత్తం చేసేవాడు. రెఫరెన్స్ రాసుకోండి, చెప్పేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో యేసయ్య అన్నాడు, నేను నా ఇష్టమును నెరవేర్చుకుంటూ రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుడికి నేను పరలోకము నుండి దిగి వచ్చినాను అన్నాడు. యేసు ప్రభు జీవితంలోనే దేవుని చిత్రం చేసేవాడు. అటువంటి ప్రభువుని నమ్ముకొని ఆయన ద్వారా పాపక్షమాపణ పొందుకొని ఆయన వెంబడించే క్రైస్తవులంగా మరి మనం దేవుని చిత్తం నెరవేర్చకపోతే ఎట్లా? ఒక మంచి మాట చెప్తాను. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాసి ఉంటుంది, లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము చేయువాడు, చెప్పండి, నిరంతరము నిలుచును. దేవుని చిత్తము చేసేవారు నిరంతరము నిలుస్తారట. దేవుని పిల్లలంటే వారు దేవుని చిత్తం చెయ్యాలి. వినండి ప్రియులారా, విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఉండి స్టూడెంట్స్ మినిస్ట్రీలో స్టాఫ్ వర్కర్ గా పనిచేసే నేను 7 సంవత్సరాల తర్వాత సొంత ప్రాంతానికి ఎందుకు వచ్చాను? దేవుడు తన చిత్తం బయలుపరిచినాడు. నేను ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను? దేవుని చిత్తం దేవుడు బయలుపరిచినాడు. నేను దర్శిగా ఎందుకు వచ్చినాను? దేవుడు తన చిత్తాన్ని దేవుడు బయలుపరిచినాడు. వింటున్నారా? దేవుని చిత్తముతో ముడిపడి ఉండాలి. దేవుని పిల్లల జీవితాలు యగాదిగా బతికేయకూడదు. అమ్మ ఆలకిస్తున్నారా? ఎడపడా జీవించేయకూడదు. దేవుని పిల్లల జీవితాలు దేవుని చిత్తముతో ముడిపడి ఉండాలి. తమ్ముడు సూర్యచంద్ర జీవితానికి నా జీవితానికి కొన్ని సమాంతర పోలికలు కనబడుతున్నాయి. పోలికలు చెప్పనా మీకు?
వింటున్నారా లేదా మీరు? సుజాత అమ్మ గారిని పెళ్లి చేసుకోకమనపు ఈ అమ్మని వేరొక ఆయనకు ప్రపోజ్ చేసినాడంటే పెద్ద మనిషి మీ పాస్టర్ గారు. నేను కూడా అంతే, నా భార్య నాకు పెళ్లి కాకమనుపు నేను మరొక వరల్డ్ విజన్ లో పనిచేసే మా అయ్య అన్న ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి ప్రపోజ్ చేశాను. నేను కూడా అమ్మాయి పేరు కూడా సుజాతనే, నా భార్య పేరు. ఈ సుజాతను వేరొక ఆయనకి ప్రపోజ్ చేశాను. వింటున్నారా? ఆమె నాకు భార్య అయ్యింది. ఆమె భార్య కాకపోయి ఉంటే ఇలా తిరగలేను, ఇలా డబ్బులు ఖర్చు పెట్టలేను. రైట్ పర్సన్ దేవుడు ఇచ్చినాడు. రెండో సంగతి మీతో చెప్పనా, ఆయన దేవుని చిత్తం చేయడానికి ఏ వచనమైతే వీళ్ళు వెంటాడిందో, ఇర్మియా గ్రంథం 29:11, ఆ వచనమే మా జీవితంలో వెంటాడింది అన్నట్టు. రాగల దినములలో మీ కొరకు నేను ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరమైనవే గాని హానికరమైనవి కావు అన్నాడు. సరే, నేను ఆ పెద్ద ఆయనకి ప్రపోజ్ చేస్తే నాకు నడిపింపు లేదని అంటే, మాకు స్టూడెంట్స్ మినిస్ట్రీలో ఉన్న పెద్దోళ్ళు అన్నారు, తమ్ముడా మొదట కాదు సుజాత, నీకైతే సరిపోయిన వ్యక్తిని మేము అనుకుంటున్నాము, మేము ప్రార్థన చేస్తున్నామని మొత్తానికి అన్నింటి పెళ్లి చూపులు తీసుకెళ్తున్నారు. ఆ రోజు ఉదయాన్నే బైబిల్ చదువుకుంటే నా క్వైట్ టైం ఏంటంటే ఇర్మియా గ్రంథం 29:11 చదువుకున్నా. వింటున్నారా లేదా మీరు? చదువుకున్నా. సరే, దేవుడు ఏదో నడిపింపిస్తున్నాడు అని పోయాను. ఆఫీసుకు వెళ్ళి అక్కడి నుంచి ఏమన్నా అమ్మాయి ఇంటికి పోదామని ఆఫీసుకు వెళ్తే, ఆఫీసులో మా మేనేజర్ ఉన్నారు, బ్రదర్ జీజాన్ గారి యొక్క అన్నయ్య గారి కొడుకు, అతని పేరు గొల్లపల్లి నత్తన్న సంబంధంగా పోతున్నా ప్రార్థన చెయ్యి అన్నారు. మా నత్తని మళ్ళీ ఏదో నొత్తు అనుకోగలరు, ముక్కు పెట్టుకునేది. మా నతానిలను ప్రార్థన చేస్తూ, ప్రభా తమ్ముడు స్వామి సుజాతను మ్యారేజ్ అలయన్స్ ద్వారా మాట్లాడడానికి వెళ్తున్నారు, నువ్వే సెలవిచ్చావు కదా ఇర్మియా గ్రంథం 29:11 అని ఆ వచ్చిన మీద ఆయన ప్రార్థన చేశాడు. నా గుండె జారిపోయింది. అయిపోయిన తర్వాత అమ్మాయి ఇంటికి వెళ్ళాం. వింటున్నారా లేదా మీరు? అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వచ్చిన పెద్దోళ్ళు మా వాళ్ళమ్మ, ఈ రోజు మీ ఇంటికి వస్తామని చెప్పాం కదా, ఈరోజు బైబిల్ చదువుకున్నావా అని అడిగినారు. ఆ పిల్లని. చదివానండి అంది. ఏం చదువుకున్నావు, ఒక మాట చెప్పు అన్నారు. అమ్మాయి అంది, ఇర్మియా గ్రంథం 29:11 వచ్చిన అంది. 3 దెబ్బలు తగిన నాకు ఏం కాదంటారు ఆ పిల్లని. ఆ పిల్ల కాకుండా వేరొకరు ఎవరైనా జీవితంలోకి వచ్చినా నా సంసారం ఎప్పుడో మొక్కలైపోయాడు. పెళ్ళైన నాట నుంచి సేవకు తిరుగుతున్నా. పెళ్ళైన నాట నుంచి వచ్చిన డబ్బులు, ఆమెకు వచ్చిన డబ్బులేనా నాకు వచ్చిన డబ్బులు సేవ ఖర్చు పెడుతున్నా. ఇప్పుడు అలగదే, ఎప్పుడు అది కొనునదే, ఎప్పుడు నా బతికింతేనా అనదే. నాకు అనిపించింది, దేవుని చిత్తం అడిగి దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతుంటే అవి ఎంత బాగుంటాయో అనిపించింది నాకు. వింటున్నారా లేదా మీరు? అందుకని ఉద్యోగానికైనా, వివాహానికైనా, ఏమైనా ఆస్తి కొనుక్కోవడానికైనా దేవుని చిత్తం అడగండి. దేవుని చిత్తం అడిగి చేసేవాళ్ళు దేవుని గణపరచువారు, దేవుని చిత్తము చేయని వారు దేవుని తృణీకరించువారు. సౌలు ఎవరో చెప్పండి ఇప్పుడు నాకు? గణపరిచిన వాడా, తృణీకరించిన వాడా? వెరీ గుడ్. దావీదు ఎవరో చెప్పండి నాకు? దేవుని గణపరిచిన వాడు. ప్రధాన నియమం కింద ఒక ఉపనియమం అయిపోయింది, దేవుని చిత్తము చేయుట తేలిపోయింది. నెంబర్ 2, రెండవ సంగతి చెప్పాలి, వినండి. రెండవ సంగతి ఏంటనంటే దేవుని సమయాల వరకు వేచి ఉండుట. వెయిటింగ్ అపాన్ గాడ్స్ టైం. దేవుని సమయాల వరకు వేచి ఉండడం. రండి, సౌలు సంగతి చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో చదువుతున్నాను, చూడండి. 11వ వచనం, 13-11. సమూయేలు అతనితో, నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుంచి చెదిరిపోవటయు, నిర్ణయ కాలమును రాకపోవటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండట నేను చూచి. నిర్ణయ కాలం దేవుడు పెట్టాడా, నువ్వు పెట్టుకున్నావా? ఇక్కడ విషయం ఉండదని చెప్పండి. కాలేజీకి పోయే పిల్లలు, హై స్కూల్ పిల్లలు టైం టేబుల్ ప్రిన్సిపాల్ గారు వేసి మీకు ఇస్తారా, లేక మీరు టైం టేబుల్ రాసి ప్రిన్సిపాల్ గారికి ఇచ్చి కాలేజీ నడిపించుకోమంటారా? ఏంటమ్మా? ప్రిన్సిపాల్ గారు ఇవ్వాలి, మనం టైం టేబుల్ ఇవ్వకూడదు. ఇవ్వండి, దైవజనుడు సమూయేలు టైం టేబుల్ ఇవ్వాలి. సౌలు నువ్వెవడో టైం టేబుల్ ఇవ్వడానికి?
ఆయన చేత అభిషేకించబడి ఇశ్రాయేలుకు రాజుగా చేయబడిన నీవు దైవజనుడికే టైం టేబుల్ ఇస్తున్నాడు. ఈ నిర్ణయ కాలంలో నువ్వు రావాలనుకున్నాను, నువ్వు రాలేదు కాబట్టి నేనే ప్రేరేపించే యాజకుడిని అయిపోయా. వినండి చెప్తాను. ఇతడు దేవుని సమయాల వరకు వేచి ఉండే మనస్తత్వం లేదు. He cannot waits upon God's time. దేవుని సమయాల వరకు వేచి ఉండడం ఈయనకు రాదు. మరి దావీదు సంగతి ఏంటంటారు? చూడండి, పక్కనే చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. అంతటా యోధావారు అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదునకు చెప్పండి ఏమి చేసిరి? పట్టాభిషేకం చేశాడు. అభిషేకం సౌలయ్య చేశాడు, పట్టాభిషేకం హెబ్రోనోలు చేశారు. అభిషేకం సమూయేలు అయ్యగారు చేశారు, పట్టాభిషేకం హెబ్రోనోలు చేశారు. ఈ మధ్యలో టైం ఎంతో చెప్పనా? 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సమూయేలు అభిషేకం చేశాడు. ఇప్పుడు 30 ఏట వచ్చింది, హెబ్రోను వారంతా అభిషేకం చేశారు. ఈ మధ్యలో టైం ఎంతో చెప్పండి? 30లో 17 తీయండి, ఎంత వచ్చింది? 13 సంవత్సరాలు. అసలు రాజుగా ఉండడానికి 13 సంవత్సరాలు వేచి ఉన్నాడంతే. ఈ 13 సంవత్సరాలు దావీదు లేచి, ఎవడరా సౌలు రాజు, ఈ రోజు నుంచి నేనే రాజును అని అడిగితే దావీదుకి ఎదురు తిరిగినోడు ఎవడు లేడు. రాజుగారి కొడుకైన యోనాతానుకు దావీదంటే ఇష్టం, రాజుగారి కూతురు మీకాలక్కకు దావీదంటే ఇష్టం, రాజు దగ్గర ఉన్న యోధులందరికీ దావీదంటే ఇష్టం, దేశంలో ఉన్న ప్రజలందరికీ దావీదంటే ఇష్టం. కానీ దావీదు ఈ రోజు నుంచే నేనే రాజును ఆయన ఎప్పుడు తొందరపడలా. 13 సంవత్సరాలు వేచి ఉన్నాడు. 17వ ఏట అభిషేకించబడిన వాడు 30 ఏట వరకు అతను కనిపెట్టాడు దేవుని సమయం కొరకు. ఎలా నీతో చెప్పనా? మనం నమ్మిన దేవుడు ఆయన నిర్ణయ కాలంలో కార్యాలు చేస్తాడు. నువ్వు నిర్ణయ కాలం ఆయన పెట్టకూడదు. ఒక విషయం చెప్పనా? బైబిల్ దేవుడికి తొందరపడ్డం రాదు, బైబిల్ దేవునికి ఆలస్యం చేయడము రాదు. The God of Bible never hurry. The God of Bible never delays. బైబిల్ దేవునికి తొందరపడ్డం రాదు, బైబిల్ దేవునికి ఆలస్యం చేయటం రాదు. ప్రసంగి 3:11లో సొలొమోను రాస్తాడు ఈ మాట. దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు ఏ సమయంలో ఏది చెయ్యాలో అది దేవుడు చేస్తాడు. మనకే తొందర ఎక్కువ అన్నా, వింటున్నారా మీరు? తొందరపడద్దు, ఆయన సమయాల వరకు వేచి ఉండండి. దేవుడు అంటే ప్రణాళిక కలిగిన దేవుడు. అంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే నేను స్త్రీ సంతానంగా వస్తాను అన్నాడు. వచ్చేసాడు వెంటనే? లేదుగా. గలతీ 4:4లో పౌలు రాస్తాడు, గలతీ 4:4లో అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని స్త్రీ సంతానంగా పంపించినాడు. ఆయన టైంలో వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన సేవ మొదలు పెట్టినప్పుడు ఒక పెళ్లికి పోయినాడు. పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. వాళ్ళ అమ్మ వచ్చి అడుగుతుంది, నాన్న ద్రాక్షారసం అయిపోయింది, ఏదన్నా చేసి పెట్టారా అంటే యేసయ్య అన్నాడు, అమ్మా నాతో నీకేం పని? తర్వాత మాట మీరు చెప్పండి. నా సమయం ఇంకా రాలేదన్నాడు. తర్వాత శిష్యులంతా చుట్టూ చేరన్నారు, ప్రభువా యెరూషలేములో పండగ జరుగుతుంది, పోదామా అని అడిగారు. అప్పుడు యేసయ్య అన్నాడు, మీ సమయం ఎప్పుడూ మీ దగ్గరే ఉంది, నా సమయం ఇంకా మీరు వెళ్ళండి అన్నాడు. మనం నమ్మిన దేవుడు ఏ సమయంలో ఏది చెయ్యాలో అతని బాగా తెలుసు, ఆ సమయంలోనే చేస్తాడు. మనం తొందరపడకూడదు, ఆయన సమయాల వరకు వేచి ఉండడం నేర్చుకోవాలి. ఇది మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. నీ చిన్న కూతురు 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నువ్వు ఉల్లిపాయలు తరుగుతూ ఉంటేను, కూరగాయలు కోస్తూ ఉంటేను, మాంసం కత్తిరిస్తా ఉంటేను నీ కూతురు మమ్మీ నేను కోస్తాను అంది. ఏం చేస్తుందంట?
ఉల్లిపాయలకు వస్తుందంట, వంకాయలకు వస్తుందంట, మాంసంకి వస్తుందంట. కత్తి అడుగుతుంది. అప్పుడు ఏమన్నావు? నా బుజ్జి కథ నాన్న, నా బంగారం కదే, నా లుల్లే, నా సింగారమే, నా కన్నే, ఆడుకమ్మ, ఇదిగో తాడు, ఇది నీ కొద్దు తల్లి అని తాడిచ్చి పంపించా. అప్పుడు నీ పిల్ల రోడ్డు మీదుగా స్కిప్పింగ్ రోప్ ఆడుకుంది, తాడాట. ఇప్పుడు అదే పిల్లకు 18 సంవత్సరాల వయసు వచ్చింది, నీ వయసు 50కి వచ్చింది. ఇప్పుడు ఉల్లిపాయలకు వస్తుంటే ఎవడి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఆ కత్తి మీద చెయ్యి పోసుకుంటున్నావు. ఇప్పుడు నీ కూతురు 18 సంవత్సరాల కూతురు మళ్ళీ తాడు పట్టుకొని రోడ్డు మీదకి వెళ్తుంది. ఏమాడుకోవడానికి? స్కిప్పింగ్ రోప్ ఆడుకోవడానికి పోతుంది బయటికి. ఇప్పుడు తల్లివి నీవు, నా బంగారమే, నా సింగారమే, నా బుజ్జివే, నా కన్నవే, నా నుల్లివే, ఆడుకో తల్లి అంటవా నీవు? ఏమంటారు మీరు చెప్పండి అప్పుడు మీరు? ప్రకాశం జిల్లా వాళ్ళు ఎంత సున్నితంగా ఉంటే అట్లా అండి. మీరు రఫ్ అనుకుంటాం మేము, మీరు చాలా సున్నితంగా ఉన్నారు. ఏమంటావా చెప్పనా? తాడు పట్టుకొని వెళ్ళిపోతాను కూతురు పిలిచి, మనిషారే దొన్న కోతుకుంటా పోయి అంటావు. నువ్వే కదమ్మా తాడిచ్చావు. అప్పుడు నువ్వు చెయ్యి కోసుకుంటావని తాడిచ్చావు. ఇప్పుడు కత్తిపేట ఎందుకు ఇస్తున్నాను? పని నేర్చుకుంటావని నీకు ఇప్పిస్తున్నా. చెడ్డ తల్లివి నీ కూతురికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో అది నీకు అంత బాగా తెలిసినప్పుడు, మంచి దేవునికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో తెలియదా ఆయనకు? మరి వేచి ఉండవే, ఆయన సమయాల వరకు వేచి ఉండవే. అంతా తొందరపడిన సారా ఇస్మాయేలీని తెచ్చింది. తొందరపడిన ఇశ్రాయేలీలు బెన్యామీను గోత్రం నుంచి సౌలు రాజుగా పొందుకున్నారు. తొందరపాటు ఎప్పుడో అనర్థమే. దేవుని సమయాల వరకు వేచి ఉన్న వాళ్ళు దేవుని గణపరచువారు, దేవుని సమయాల వరకు వేచి ఉండని వారు దేవుని తృణీకరించేవారు. ఇప్పుడు చెప్పండి, సౌలా దావీదా ఎవరు దేవుని గణపరిచారు? ఎవరు తృణీకరించారు? వెరీ గుడ్, చాలా బాగా చెప్పేశారు. 2 చెప్పారు. ఒకటి దేవుని చిత్తము చేయుట, మరొకటి దేవుని సమయాల వరకు వేచి ఉండుట. ప్రధాన నియమం కింద ఉపనియమాలు ఇవన్నీ. 3వ నియమం చెప్తాను రండి. 3వ నియమం ఏంటనంటే దేవునికి విధేయత చూపుట. వింటున్నారా మీరంతా? దేవునికి విధేయత చూపుట. చదువుతున్నాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో దేవుడు సౌలుతో చెప్పినాడు సమూయేలు ద్వారా, నువ్వు అమాలేకీయుల మీదకి వెళ్ళు, వారితో యుద్ధము చెయ్యి, మనుషులందరినీ చంపేయి, పశువులన్నిటినీ చంపేయి, ఎవరిని బతకనివ్వద్దు, దేనిని బతకనివ్వద్దు, అవన్నీ శాపగ్రస్తమైనవే అని దేవుడు చెప్పాడు. సౌలు వారి మీద యుద్ధానికి వెళ్ళాడు, అమాలేకీయుల మీదకు. వెళ్ళేం చేశాడంట? చదువుతున్నాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం. ఇలా చదువుతున్నాను చూడండి ప్రియులారా. 8వ వచనం, క్షమించండి, 15:8. అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. మరి ఒక్కడెందుకు మిగిల్చావు? ఇశ్రాయేలీయులారా, నేను అమాలేకీయుల మీదకి జయించి వచ్చాను, ఇదిగో నా కప్పు, ఇదిగో నా షీల్డ్ అని అగగను చూపించుకొని తన జీవును చాటించుకుందాం అనుకున్నాడేమో. వాడిని బతకనిచ్చాడట. అలాగనే పశువులన్నిటిని నిర్మూలన చెయ్యమంటే చాలా పశువులు చంపలేదట. సమూయేలు అడిగినాడు. చదువుతున్నాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 14వ వచనం. 1 సమూయేలు 15:14. సమూయేలు, అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలు ఎక్కడవని అడిగాను. మనుషులందరినీ చంపరంటే ఒకటి మిగలనిచ్చినావు, పశువులన్నీ చంపరా అంటే గొర్రెలను ఎడ్లను మిగలనిచ్చావు. ఎందుకు మిగిల్చినావు అంటే ఇతగాడు అంటాడు, దేవుని ఆరాధిద్దామని, దేవుని కర్పిద్దామని కొవ్విన వాటిని, బలిసిన వాటి నుంచి నాను అన్నాడు. అప్పుడు దేవుడు సమూయేలు ద్వారా సౌలుతో ఏమన్నాడో చెప్పనా? విధేయత గురించి బైబిల్లో ఇంతకంటే గొప్ప వచ్చిన మరొకటి లేదు. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం అండర్లైన్ చేయండి.
మొదటి సమూయేలు గ్రంథం 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా, ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞన గైకొనుటయు, పొట్టేలకు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టం. నీ ఆరాధన కంటే, నీ అర్పణ కంటే నువ్వు ఆజ్ఞను గైకొంటేనే దేవునికి సంతోషం. వింటున్నారా లేదా మీరు? అంటే ఇప్పుడు సౌలు ఎట్లాంటి వాడనంటే విధేయుడా. ఇలా చెప్తాను వినండి. అతని దగ్గర విధేయత ఉంది, అతని దగ్గర అవిధేయత ఉంది. చెప్తాను వినండి. సగం విధేయత, సగం అవిధేయత రెండూ కలిపితే సంపూర్ణమైన విధేయత. అర్థమైందో లేదో మీకు? పార్షియల్ ఒబీడియన్స్ ప్లస్ పార్షియల్ డిసొబీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ డిసొబీడియన్స్. సగమ విధేయత, సగమ విధేయత రెండూ కలిపితే సంపూర్ణమైన విధేయత. అది సౌలు జీవితం. మరి దావీదు సంగతి ఏంటంటారు? చూపిస్తాను చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం ఇలా రాసి ఉంది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. తరువాత అతన్ని తొలగించంటే సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషులు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చునని చెప్పండి. ఉద్దేశములు కొన్నా అన్యా? అమ్మ చెల్లెలు చెప్పండి. ఉద్దేశాలన్నా కొన్నా? ఉద్దేశాలన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దావీదు సంపూర్ణ విధేయుడు, సౌలు సంపూర్ణ అవిధేయుడు. అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు మన వరకు వద్దాం. వీళ్ళిద్దరు అభిషక్తులే. వాళ్ళ గురించి మనం ఇంత విశ్లేషణ చేసినప్పుడు పొందునంతగా విధేయత చూపెను అని రాసి ఉంది. సబ్మిషన్ అంటూ ద క్రాస్. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడు. ఇప్పుడు చెప్తాను వినండి. మనకు విధేయత వస్తుందంటారా? పాత రోజుల్లో పాట ఉండేది, ఈ ప్రాంతాల్లో బాగా పాడేవాళ్ళు. ఈ మధ్య ఎందుకు ఆ పాట ఎవరో పాటల హేమా జాన్ అని అక్క పాడింది ఆ పాట. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండుటకు మాదిరి చూపిన ఓ మనుష్య కుమారుడా, అవిధేయత తొలగించవయ్యా, విధేయత మాకు నేర్పించవయ్యా అనే పాట. ఇక్కడ కూర్చున్న సుమారు 3,000 మంది ఉంటామేమో దాదాపుగా. ఎంతమంది విధేయత నేర్పించు దేవుని ప్రార్థించుకొని విధేయత జీవితాలు అలవర్చుకున్నా అని చెప్పండి. అసలు యేసు ప్రభు నమ్మింది వినండి, ఇవ్వండి విధేయతతో దేవుని ఆశీర్వాదం పొందుదామని కాదు, కానీ ఇవ్వండి అప్పనంగా వచ్చి పడిపోవాలంట, ఊరకనే అన్ని వచ్చి పడిపోవాలంటే కుదరదండి. ఇలా చెప్తాను వినండి ప్రియులారా. దేవునికి ఇష్టమైనది నీ బలులు, నీ అర్పణలు, నీ ఆరాధనలు కాదు. దేవుడు సెలవిచ్చిన మాట వింటేనే దేవునికి సంతోషం. విధేయత ద్వారానే దేవుని సంతోషపరచగలం. ఇది మీ బాగా అర్థమైనట్టు చెప్తాను వినండి. నీవు నీ భర్త ఏదో పని మీద వేరొకరు పోవాల్సి వచ్చింది. అరే చిన్న పిల్లలు వీళ్ళు బెంగ పెట్టుకుంటారేమో అని చెప్పి అమ్మ దగ్గర అత్తమ్మ దగ్గర మీ చిన్నపిల్లని వదిలిపెట్టి 5 రోజుల్లో వచ్చేస్తానమ్మా అని చెప్పి మీరు వెళ్ళారు. వెళ్ళిన పని 15 రోజులైనా అవ్వలా. 15 రోజులు తీరిన తర్వాత నువ్వు ఇంటికి వచ్చావు. ఇంటికి రాగానే నీ చిన్న పిల్లలు 15 రోజులుగా చూడలేదుగా మీ ఇద్దరిని. వారు పరుగు చేసి నేను గట్టిగా వాటేసుకొని తెగ ముద్దులు పెట్టేస్తున్నారు. నువ్వు అనుకుంటున్నావు, అబ్బా మా పిల్లలకి మేము ఎంత ప్రేమను, 15 రోజులు చూడకపోతే వాసిపోయారు వీళ్ళు అని చెప్పి మురిసిపోయి ఇంటికి వెళ్ళి కుర్చీలో కూర్చొని బస్ స్టాండ్ నుంచి ఇంటి వరకు నడిచావు గనక కొంచెం దప్పికైంది కాబట్టి మీ పాపను పిలిచి, పాప కొంచెం గ్లాస్తో మంచినీళ్ళు అందుకో అమ్మా అన్నారు మీరు. అప్పుడు మీ పాప అంది, ఊరి ఇందాకేం చేస్తుంది చెప్పరేమమ్మా, ముద్దు పెట్టింది. ఇప్పుడు ఏం చేస్తుంది? కసిరి కొడుతుంది. నీళ్ళు అందుకో తెల్లంటే కసిరి కొడుతుంది. అంటే చెప్పిన మాట విందంట, ముద్దులు మాత్రం పెడతాదట. ఈరోజు క్రైస్తవులు ఎదగ తగలబడ్డాం మనం. ఆరాధన ముద్దు యేసయ్యకు,
ఆరాధన ముద్దు, అర్పణలు ఇవ్వడం ఇది ఒక ముద్దు, అర్పణ ముద్దు. చెప్పిన మాట మాత్రం విను. ఆరాధన ముద్దులు, అర్పణ ముద్దులకి ఏం తక్కువ లేవు క్రిస్టియానిటీలో. అందరం లేచి నిలబడండి. ఇప్పుడు కాదు, మామూలు శక్తులు నిలబడకూడదు, దండం పెడతా తల్లి. అందరం లేచి నిలబడండి, చేతులు ఎత్తండి, చప్పట్లు కొట్టండి, హల్లెలూయా అనండి, స్తోత్రాలు కొట్టండి అంటే మన మందలాగా లేస్తాం. ఆరాధనకి తక్కువ లేదు, మనం కొన్ని కూడికలు అర్పించుకోండి అంటే అర్పణలకి తక్కువ లేదు. కానీ చెప్పిన మాట వినకపోతే దేవునికి ఏమి సంతోషం? మీకు ఆ విషయం చెప్పనా? ఎవడు సౌలు ఆరాధిద్దామనుకున్నాడు, సౌలు అర్పిద్దామనుకున్నాడు, కానీ దేవుడు చెప్పిన మాట విన్నా. కానీ దావీదు దేవుడు ఉపదేశించిన ఉపదేశాలన్నీ, దేవుని ఉద్దేశాలను నెరవేర్చినాడట. కనుక దావీదు విధేయతతో దేవుని గణపరిచాడు, సౌలు అవిధేయతతో దేవుణ్ణి తృణీకరించినాడు. మరి నీ సంగతి ఏంటో ఈ మధ్యాహ్నం ఎలా మీతో చెప్పను ఒక సంగతి. సౌలు, బాగా వినాలి అక్కడి నుంచి మీరు. సౌలు ఒక ఫెయిల్యూర్ కింగ్. అతగాడు ఏ ప్రయత్నం చేసినా కీడు ఎదురొస్తుంది. చివరికి అనుకున్నాడు, ఛీ నా పాడు బతుకు, నేను బ్రతుకుంటే ఏమి లాభం, చచ్చిపోతానని. బైబిల్లో మొట్టమొదట సూసైడ్ అటెంప్ట్ చేసిన వాడు ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజు సౌలే. సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాడు, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. చివరికి ఎట్లా ఆత్మహత్య అంటే, అక్కడ ఆయుధాలు పడున్నాయి, దాని మీద పడతాను, ఆయుధాలని కోసేస్తాయి, రక్తం అంతా కారిపోతుంది, చచ్చిపోతానని ఆయుధాల మీద పడ్డాడు. రక్తం కారింది కానీ చావు వచ్చింది కాదు. చావు రాకపోతే అలాగొకడు వెళ్ళిపోతున్నావు, రా బాయ్ ఇట్రా. వచ్చినాడు వాడు, నీ చేతిలో ఈట ఉంది కదా, నేను ఆయుధాల మీద పడి చచ్చిపోదామనుకున్నాను, నాకు చావు వచ్చింది కాదు, నీ ఈటతో నన్ను పొడిచి చంపేవా అని అడిగాడు. వాడు ఈట పట్టుకొని మీదకు వచ్చేస్తుంటే మళ్ళీ సౌలు అంటాడు, నువ్వు ఎలాగా పొడిచి చంపేలాగున్నావు, ఇంతకు నువ్వు ఎవడవరా అని అడిగాడు. చచ్చినోడు కాడు అడ్రస్ ఎందుకో, చావబోతాను నీకు ఆడ అడ్రస్ ఎందుకు, ఎందుకు అడిగాడో మనకు తెలియదు, ఎందుకు అడిగాడో తెలియదు మనకు. ఎవడవరా నువ్వు అన్నాడు. వాడు ఈట పట్టుకుని వస్తుంటాడు, నేనా అమాలేకీయుడను అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు అమాలేకీయులు? వదిలేసావుగా చంపకుండా. వినండి ఒక ఆత్మీయ పాఠం. దేవుడు తన వాక్యం నుంచి దేన్ని మన జీవితంలో చంపేసుకోమన్నాడో దాన్ని బతకనిస్తే దాంతోనే మనం చస్తాం. దేవుడు తన వాక్యంలో దేన్ని మన జీవితంలో చంపేసుకోమన్నాడో దాన్ని మిగిల్చి ఉంచుకుంటే దాంతోనే మన సౌలు అమాలేకుడి చేతిలోనే చచ్చిపోయినాడు, దేవుని తృణీకరించిన వాడైపోయినాడు. దావీదులో లోటుపాట్లు లేవని కాదు, కానీ ఆయన విధేయత జీవితంతో దేవుణ్ణి ఆయన గణపరిచిన వాడయ్యాడు. ఎన్ని సంగతులు చెప్పాను ఇప్పుడు మీకు? 3 సంగతులు. దేవుని చిత్తము చేయుట, దేవుని సమయాల వరకు వేచి ఉండుట, దేవునికి విధేయత చూపుట. ఈ 3 విషయాల్లో దావీదు దేవుని గణపరుస్తూనే వచ్చాడు. ఈ 3 విషయాల్లో సౌలు దేవుని తృణీకరిస్తూనే వచ్చాడు. 4వ సంగతి చెప్తాను రండి. 4వ సంగతి ఏంటంటే దేవుని మహిమపరచుట, గ్లోరిఫైయింగ్ గాడ్, దేవుని మహిమపరచడం. రండి టైం అయిపోతా ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయానికి రండి, నేను చదువుతున్నాను ఈ మాట. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. 1 సమూయేలు 15:12. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలుకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలకు పోయినన్న సమాచారం వినెను. దేవుడు అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళమన్నాడు. సరే యుద్ధానికి వెళ్ళాడు, విజయం వచ్చింది. ఏం చేసుకోవాలి ఇప్పుడు? సమూయేలును పిలిపించి బలిపీఠము కట్టించి దహన బలి అర్పించి కృతజ్ఞతాకూటం పెట్టుకోవాలి. యుద్ధానికి వెళ్ళమన్నది ఎవరు? దేవుడు. విజయం ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? దేవుని మహిమపరుస్తూ బలిపీఠమును కట్టి సేవకుడైన సమూయేలును పిలిచి కృతజ్ఞతాకూటం పెట్టాలి. కానీ సౌలు ఆ పని చేయడంలో సమూయేలును పిలిపించింది లేదు,
బలిపీఠం కట్టి కృతజ్ఞత కూడిక చేసేది లేదు కానీ శిలాపలకం పాతాడంట. శిలాపలకం పిచ్చోడు. ఏం పాతుంటాడు? శిలాపలకం మీద ఏం రాయించుకుంటాడు చెప్పనా? శ్రీ 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 బిన్యామీను గోత్రికుడైన కీషు కుమారుడైన సౌలు అమాలేకీయుల మీద పొందిన మొదటి విజయము అన్న మాట రాయించుకున్నాడేమో. శిలాపలకం పిచ్చోడు. వింటున్నారా లేదా మీరు? అంటే దేవుని మహింపరచాలా లేక నిన్ను నువ్వు మహింపరచుకోవాలా? మీ పాస్టర్ గారు భలే రోషంతో చెప్పారు, నన్ను అనుసరించి బ్రతకండి, నన్ను మాదిరిగా పెట్టుకోండి. నేనేమి ఎలివేట్ అవ్వాలనుకున్న మనిషిని కాదు, ఎక్స్పోజ్ అవ్వాలన్న మనిషిని కాదు, నాకు గౌరవాలు అక్కర్లేదు, గొప్పలు అక్కర్లేదు, నా మోడల్ అనుసరించండి అని మీ సేవకుడు పౌరుషంతో చెప్పిన మాట బుర్రకేమైనా ఎక్కిందంటారా? ఎక్కితే గొప్పలకు పోకూడదు. అమ్మా వింటున్నా, నీ మహిమ కొరకు బ్రతకూడదు. తమ్ముడు ప్రేమాచారి గారు కూడా నిలబడగానే 117వ కీర్తన మొదట వచ్చిన చదివారు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. అలా బ్రతకాలి మరి మనం. అలా బ్రతికినప్పుడే దేవుని గణపరిచినట్లు. కానీ సౌలు శిలాపలకం పాతుకున్నాడంట. పేరు పిచ్చోడు. వింటున్నారా? ఈయన సంఘాల్లో కూడా ఈ మాయదారసంత ఎక్కువైపోయింది. నిన్నే చెప్పేశాను కదా, మమ్మల్ని గమనించాలి, మమ్మల్ని గుర్తించాలి, మమ్మల్ని గౌరవించాలి అనేటువంటి ఎవడి పేరు కొరకు ప్రాకులాడే మందం. వీళ్ళకి ఆత్మీయత ఎక్కదు. నిజమైన క్రైస్తవ జీవితం విలువలు అర్థం కావు. వీళ్ళ పేరు కొరకు బ్రతుకుదామనుకుంటారట. సరే, ఇంకా చెప్తానండి, ఇంకా చెప్తాను. మరి దావీదు ఎట్లాంటి వాడు చూపిస్తాను రండి ప్రియులారా. సౌలుకేమో పేరు పిచ్చి, మరి దావీదుకి ఏం పిచ్చి? చదువుతాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయానికి రండి. నేను చదువుతాను, నేను తప్పు చదివానో లేక సరిగా చదివానో మీరే చెప్పాలి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 46వ వచనం చూడండి. నేను కరెక్ట్ గా చదివేనా లేదో చూడండి. 17:46 దేవుడు గొల్లియాతుతో దావీదు అంటున్నాడు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతను. ఇశ్రాయేలీయులలో దావీదు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు. ఏంటమ్మా దావీదు ఉన్నాడని కాదా? దావీదు ఉన్నాడని ఎవరికి తెలియనక్కర్లేదులేండి. ఇశ్రాయేలు ఎవరున్నారని తెలియాలి, దేవుడు ఉన్నాడని తెలియాలి. దావీదు ఉన్నాడని తెలియనక్కర్లా, నా పేరు వినబడనక్కర్లా. అదండి ఆత్మీయ సంబంధమైన మనసు అంటే. మనం ఎంత చేసినా, మనం ఎంత ఇచ్చినా మా పేరు కనబడక్కర్లేదు అనుకోవాలి. మాకు ఒరిస్సా బోర్డర్లో, వింటున్నారా లేదా మీరు, బ్యాప్టిస్ట్ చర్చే పెద్ద చర్చి కట్టి 23 సెంట్లు. మీ చర్చి 11 సెంట్లే. ఏమండి, దర్శలో మన చర్చి 11 సెంట్ల బాగా కట్టారు మీరు. ఆ చర్చి 23 సెంట్ల స్థలంలో మంచి మందిరం కట్టారు. చాలా కాలం కిందట రివైవల్ వచ్చింది. ఒకవైపు వెలమలు, ఒకవైపు కాపులు, ఏమండి బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళు చాలా మంది ప్రభుని నమ్మేశారు. రివైవల్ వచ్చింది నిజంగా ఊర్లో. అయితే మంచి మందిరం కట్టుకున్న తర్వాత ఏమండి తెల్లవారితే డెడికేషన్ ప్రతిష్ఠ చేసుకుంటున్నారు. వీళ్ళొక విశాఖపట్నం నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళు వస్తూనే ఒక శిలాఫలకం రాయించుకొని వచ్చారంట. ఏమని? వీళ్ళ ఫ్యామిలీ కట్టించినట్టు ఆ శిలాఫలకం మీద రాసుకుని పేరు వచ్చి రాత్రి 11 చేరారు మందిరం దగ్గరికి. ఆల్రెడీ ఓ శిలాఫలకం పాతేసింది. సంఘ కాపరి మరి విశ్వాసులు కలిసి కట్టుకున్నారని ఉంది. ఆ పలక లాగించేసి వీళ్ళు వైజాగ్ తెచ్చిన పలక పెట్టించేసి దానిపైన మంచి క్లాత్ పెట్టేశారు. వింటున్నారా లేదా? తెల్లవారితే రిబ్బన్ కత్తిరించి మందిరంలోకి వెళ్లే ముందు శిలాపలకం మీద ఉన్న క్లాత్ తొలగించాలిగా. వచ్చిన పెద్ద పెద్ద దేవుని సేవకులు మందిరం ఎవడు తలుపు తీయకమునుపు, రిబ్బన్ కత్తిరించకమునుపు శిలాపలకం మీద ఆ ఉన్న క్లాత్ని ఇలా తీశారు. తీగాను వీలు పెట్టించుకున్న శిలాపలకం కాదు, పేర్లు మారిపోయినాయి. వెంటనే ఒకడన్నట, ఎవడో పెట్టాడు ఇది అన్నాడు. మరొకడు అన్నాడు, నీకేంటా నొప్పి. చూడండి ఎలాగుందో మన వ్యవహారం.
ఎవడరా పెట్టాడు ఇది అంటే, నీకేంటా నొప్పి అన్నాడు. నీకేంటా నొప్పి అని అంటున్నావేంటి? మీ ఒక ఫ్యామిలీ ఇచ్చిందా ఈ మందిరం కట్టడానికి? అందరము కలిసి కట్టుకున్నాం, ఇది దేవుడు జరిగించిన పని అని మేము మంచి శిలాపలకం పెడితే మీరేంటి మీ పేరు రాయించుకున్నారంటే, ఎవడి మాట పెరిగింది, తోపులాట వచ్చింది, కర్రలు తీసుకున్నారు, తలకాయలు పగల గుట్టేసుకున్నారు. చుట్టుపక్కల ఏమండి 6 ఊర్లకు భోజనం చెప్పేసుకున్నారు. పలావులు తయారైనాయి, మాంసాలు తయారైనాయి, సాంబార్లు తయారైనాయి, వైట్ రైస్ తయారయ్యింది. వీళ్ళు కొట్లాడుకుంటూ ఉంటే ఆ గిన్నెలు తనుకుంటిపోతున్నారు. ఆ కూరలు, చారులు, మాంసాలు, బిర్యానీలు, వైట్ రైస్ చల్లా చెదరైపోయింది. ఆఖరికి పోలీసు వారు వచ్చి 144 సెక్షన్ పెట్టాల్సి వచ్చింది. దూరం మందిరపు ఎవరి రిబ్బన్ కట్టింగ్ అవ్వాలా, మందిరం లోపలికి ఎవరు వెళ్ళలా. ఎవరి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వచ్చి, ఎస్పీ గారు వచ్చి ఆ మందిరానికి తాళం వేసేసి సీజ్ చేసి పడేశారు. ఎవరి వల్ల రాయలుగా అయింది? మా పేరు వినబడాలి, మా పేరు కనబడాలి, మా కుటుంబం పగడబడాలి. ఏమి వల్లమాలనిపించండి, ఇది ఆత్మీయత కాదు, అది శరీరం. పేరు కొరకు బ్రతికిన వాడు నిమ్రోదులు అంటాడు, పేరు కొరకు బ్రతికిన వాడు సైతాను అంటాడు. ఈ రోజున క్రైస్తవ సంఘం నిమ్రోదులు ఎక్కువైపోయారు. పేరు సంపాదించుకుందాం, మనము పగడబడదాం, మనము గుర్తు చేయబడదాం. సైతాను బుద్ధి వచ్చిందంటే క్రైస్తవులకి అనిపిస్తూ ఉంటుంది నాకు. దావీదు అంటున్నాడు, ఇశ్రాయేలీల్లో దావీదున్నాడని ఎవరికే తెలియనక్కర్లా, దేవుడున్నాడని తెలిస్తే అంతే చాలు. అలా దేవుని స్తోత్రం చెబుదామా? కానీ సౌలుకు మాత్రం నేనున్నానని అందరికీ తెలియాలి. ఓరి మాయిదోరాడా, ఇలాగైందేమయ్యా నీ బతుకు, నువ్వు దేవుని తృణీకరించిన వాడు తృణీకారమే పొందుతావు. దేవుని గణపరిచిన వాడు దేవుని చేత గణపరచబడతాడు. చెప్పండి, ఎవరిందులో గణపరిచారు? దావీదునా, సౌలునా? ఎవరు తృణీకరించినారు? ఎన్నొచ్చాయి ఇప్పటికి మీకు? 4 విషయాల్లో వీళ్ళ వైఖరి ఇలాగే ఉంది. అమ్మ వింటున్నారా? 5వ సంగతి చెప్తాను రండి. ఆకలి అవుతున్న వాళ్ళు మీ మొఖాలు కొంచెం సొరకాయ మొఖాల్లో పెట్టండి అమ్మా. మీరంత గుమ్మడికాయ మొఖాలు వేసుకుని కూర్చున్నారు, ఇంకేదైనా చెప్తే విందాం అన్నట్టు. మీకు ఎండ తగలటం లేదా అమ్మా? సరే, ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు చెప్పండి. దేవుని చిత్తము చేయుట, ఇందులో ఎవరు కనపరిచారు? దావీదు. సౌలు అంటుంది ఈ అమ్మాయి. దేవుని సమయాల వరకు వేచి ఉండడం, ఎవరు వేచి ఉన్నారు? దావీదే. దేవునికి విధేయత చూపడంలో ఎవరు బాగున్నారు? దావీదే. దేవుని మహిమపరచడంలో ఎవరు బాగున్నారు? దావీదు. ఈ 4 విషయాల్లో దావీదే దేవుని కనపరిచాడు. ఈ 4 విషయాల్లో సౌలు దేవుని తృణీకరించాడు. 5వ సంగతి చెప్తాను రండి. 5వ సంగతి, దేవుని సేవకులను అంటి పెట్టుకొని ఉండుట, అబైడింగ్ విత్ గాడ్ సర్వెంట్. దేవుని సేవకులతో అంటు కట్టబడి ఉండడం. ఈ సౌలు సంగతి చూపిస్తాను ముందు. 2 సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో 35వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 35. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతను దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడు ఆయను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపం పడెను. దైవజనుడైన సమూయేలు సౌలింటికి వెళ్ళటం మానేశాడట. ఎందుకు వెళ్ళాలంటే వీడింటికి? నేను ఒకటి చెప్తే ఒకటి చేస్తాడు. ఒకసారి 2 సార్లు పదే 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 దేవుని సేవకునిగా నన్ను గౌరవించదు. నేను చెప్పిన మాట ప్రజల మేలు కొరకు, తన మేలు కొరకు లోబట్టు. ఇతను తిరుగుబాటు చేయడం అయిపోయింది. ఈయనింటికి ఎందుకు వెళ్ళాలి అని సమూయేలు వెళ్ళటం మానేశాడంట. అప్పుడు సౌలు ఏం చెయ్యాలి? దైవజనుడా, సమూయేలన్నా, నువ్వు నా ఇంటికి రాకపోతే ఎలా పాలించాలో నాకు ఎవడు చెప్తాడు? ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాలో ఎవరు చెప్తారు? ఎలాగ యుద్ధం చెయ్యాలో ఎవరు నాకు చెప్తారు? నేను తప్పు చేసిన మాట నిజమే, నువ్వు నా ఇంటికి రాకపోతే నాకు గతి లేదయ్యా సేవకుడా. తప్పిపోతే లెప్పలేసుకోవాలిగా.
సౌలా పని చేయలా. సౌలు భాష ఎంత చెప్పనా, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. నీ లెక్క నాకేంటి, వస్తేరా. కొంతమంది సేవకులతో ఇలాగే వ్యవహరిస్తుంటారు. మీకు మంచి విషయం చెప్పనా, ఒక మంచి సేవకుని యొక్క నేతృత్వంలో బ్రతికితే క్రమశిక్షణ గల జీవితం అబ్బుద్ది. ఒక మంచి సేవకుని యొక్క నేతృత్వంలో బ్రతుకుతుంటే మన కుటుంబాలు అవి క్రమశిక్షణ నేర్చుకుంటాయి. సౌలుకు సేవకుడు అక్కర్లేదట. సేవకుడు అక్కర కాకపోతే ఎక్కడ పోతాడు, కర్రపిశాచి దగ్గరికి పోతాడు. ఎక్కడ పోయాడు సౌలు చెప్పండి, కర్ణపిశాచం గల దాని దగ్గర. అవ్వ 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 నువ్వు ఇశ్రాయేలు కుటుంబం రాజువి, అవ్వ ఆత్మను పొందిన వాడివి, అభిషేకించబడిన వాడివి, ఒక మొట్టమొదటి రాజువి, ఒక ఆడదాని దగ్గరికి అంటావు, సిగ్గులేదు. కర్ణపిశాచం గల ఆడదాని దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలో తెలుసుకుందామని పోయాడట. సేవకులను వదిలిపెట్టుకొని పోతే నువ్వు పడేది కర్ణపిశాచం దగ్గరే. అర్థమవుతుందా లేదా? అంటే సౌలు సేవకుని అంటి పెట్టుకుని ఉన్నవాడు కాదు, అలా దేవుని గణపరచలేదు. మరి దావీదు ఎట్లా ఉంటాడు చూపించిన, చచ్చే వరకు సేవకులతో కనెక్షన్ ఉంది ఈయన గారికి. రాజుల మొదటి గ్రంథం చదువుతాను చూడండి, మొదట అధ్యాయం. టైం అయిపోయింది, ముగింపుకు వచ్చేస్తున్నాను. రాజులు మొదటి గ్రంథం, అమ్మ వింటున్నారా? మొదటి అధ్యాయంలో నేను మీ కొరకు చదువుతున్నాను చూడండి ఈ మాట. 32వ వచనం. అందుకు రాజు అయిన దావీదు యాజకుడైన సాదోకుని పిలవండి, ప్రవక్త అయిన నాతాను పిలవండి, యెహోయాదా కుమారుడు బెనాయాను పిలవండి. నేను ఒక మంచి తీర్మానం చెయ్యాలి. సేవకుల సలహా లేకుండా తీర్మానం చేయలేను, సేవకులని చెప్పకుండా నేను నిర్ణయానికి రాలేను. యాజకుని పిలవండి, ప్రవక్తని పిలవండి, సైన్యాధిపతిని పిలవండి, దేవుని యొక్క చిత్రం చేయడానికి వారి యొక్క సలహాలు తీసుకుంటానన్నాడు. మంచం పట్టిన దావీదు చచ్చే వరకు సేవకులతో అంటి పెట్టుకొని ఉన్నాడు. ఈరోజు చాలా మంది విశ్వాసులు సేవకులంటే లెక్కలేనితనం. వింటున్నారా లేదా? సేవకులంటే లెక్కలేనితనం. ఒక అక్క నా ముందుకు వచ్చింది, మా ప్రాంతాల్లో నుండి నా ముందుకు వచ్చి, తమ్ముడు సావాసానికి దూరమై సేవకుని యొక్క ఏమంటే కనుదృష్టి మా కుటుంబం మీద లేని కారణాన నా కొడుకు చేసిన పని ఏమైపోయిందో తెలుసా? వాడికి వరుసగా పిన్ని వరుస అవుతుంది, దాన్ని లేపుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. వీడు వరుస ఏమవుద్దటమ్మా, ఏం చెప్పరే, అమ్మక చెల్లి, దాన్ని మేపుకుపోయాడంట. అదే సావాసములు ఉంటే, సేవకుల యొక్క ఏమంటే కనుదృష్టి కింద ఉంటే ఈ పాడుకొన మా ఇంట్లో జరిగి ఉండేది కాదు తమ్ముడు. మా క్రమశిక్షణ పెట్టే సేవకుడు లేడు, సేవకులే మా కష్టకాలు మేము పంచుకోవడానికి మాకు సేవకుడు లేడు. చర్చికి వెళ్తున్నాం, ఏమి లాభం? వింటున్నారా లేదా మీరు? సౌలుకు సేవకుడు అంటే లెక్క లేదు, దావీదుకు చచ్చే వరకు సేవకుని అంటి పెట్టుకుని ఉన్నాడు. సేవకుని అంటి పెట్టుకున్నవాడు దేవుని గణపరిచిన వాడు, సేవకులంటే లెక్కలేని వారు దేవుని తృణీకరించేవారు. ఎవరెవరో మీకు తేలిపోయింది. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? 4 గంటలు ఎవరో చెల్లి విన్నమ్మా, 5 6 చెప్తాను వినండి, వదల వింటారా? ఇంకా రేపు మీటింగ్ లేదు కదా, రాత్రి మీటింగ్ ఉంటే మిగిల్చి ఉండేవాడిని. దానితోటి మీ ముఖాలను నవ్వుతా ఎండలో కూర్చున్నామని దిగులు లేకుండా కూర్చున్నారు మీరు. ఎన్ని వచ్చాయి ఇప్పుడు? 5 వచ్చాయగా. చిన్న చిన్న బిట్స్ లాగా చెప్పి వదిలేస్తా. 6వ సంగతి ఏంటనంటే దేవుని యుద్ధాలు చెయ్యట. బ్యాటిల్స్ ఫర్ గాడ్, దేవుని యుద్ధాలు చెయ్యట. సౌలు ఎవరి యుద్ధాలు చేసినాడనంటే దేవుని యుద్ధాలు చేశాడు. మొదటి యుద్ధం అమ్మోనీలతో చేశాడు, రెండో యుద్ధం ఫిలిస్తీన్లతో చేశాడు, మూడో యుద్ధం ఎదోమీలతో చేశాడు, 4వ యుద్ధం మోయాబీలతో చేశాడు, 5వ యుద్ధం వింటున్నారా అమాలేకీలతో చేశాడు. ఇక 6వ యుద్ధం నుంచి చచ్చే వరకు యుద్ధాలు దావీదుతోనే. వింటున్నారా మీరంతా?
అమ్మోనీలతో చేస్తవి, ఫిలిస్తీన్లతో చేస్తవి, మోయాబీలతో చేస్తవి, ఎదోమీలతో చేస్తవి, అమాలేకీలతో చేస్తవి. వారితోనే యుద్ధం ఆడమనే కదా దేవుడు నేను రాజుగా పెట్టింది. ఇప్పుడు వాళ్ళతో యుద్ధాలు మానేసి యుద్ధాలన్నీ దావీదుతో మొదలెట్టాడు. ఇంట్లో నోడితో యుద్ధం ఆడొచ్చునా? చెప్పండి, ఇంట్లో నోడితో యుద్ధం ఆడొచ్చునా? దావీదు ఇంట్లోనే మనిషి. మన సంఘంలో ఉన్న వాళ్ళతో యుద్ధం ఆడొచ్చునా? చెప్పరు. బంకమొఖాలు వేసుకుని చర్చులతో దెబ్బలాట పెట్టుకుని మీకేం ధైర్యం ఉంటది? చర్చులతో మేము దెబ్బలాట పెట్టుకోము, మా కుటుంబ సభ్యులతో దెబ్బలాట పెట్టుకోము. మీకు ఆ విషయం చెప్పనా? ఇంట్లో ఉన్న వాళ్ళతో గాని, చర్చిలో ఉన్న వాళ్ళతో గాని, కుటుంబ సభ్యులతో పోట్లాడ పెట్టుకుంటే విచక్షణ జ్ఞానం పోద్ది మనకు. సౌలుకి విచక్షణ జ్ఞానం పోయింది. విచక్షణ జ్ఞానం కోల్పోయి ఎలా మాట్లాడుతున్నాడో చూపించి ముందుకెళ్తా. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయానికి రండి. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయానికి రండి, చూపిస్తాను. 30వ వచనంలో 20-30 చూడండి. సౌలు అంటున్నాడు కొడుకుతో, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడుక, నీకు నీ తల్లి మానవులకు సిగ్గు కలుగునట్లుగా నువ్వు ఎస్టీ కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలియదనుకుంటున్నావురా? ఏమంటున్నాడమ్మా కొడుకుని? మాట్లాడరేమమ్మా, చదవలేదు ఏంటమ్మా చెల్లి? ఆగడగొట్టు దాని కొడుక. మీ ప్రకాశం జిల్లా భాషలో చెప్పనా? మీ ప్రకాశం జిల్లా భాషలో చెప్పనా? బైబిల్ భాష ఆగడగొట్టు దాని కొడుక. ప్రకాశం జిల్లా భాషలో గాలిదాని కొడుక. మా శ్రీకాకుళం భాషలో లంచా కొడుక. మీ అమ్మ ఒక వేశ్య అన్నట్టుగా. అరే, నువ్వు అభిషక్తునివి, ఇశ్రాయేలుకు రాజువి, నీ కొడుకునేమో అలా తిడుతున్నావే. దావీదు మీద శత్రుత్వం, ఇంట్లో ఉన్నోడితో దెబ్బలాటతో. అమ్మా వింటున్నారా? నేను లకారం చెప్పానే పెద్ద అనుకోకండి. వేశ్యల్ని మా వైపు అలా పిలుస్తారు వాళ్ళు, అందుకే నేను కొద్ది బతికిని చెప్పేసాను, కొద్ది బుర్రకాయని ఎక్కుద్ది మీకని. అభిషేకించబడిన వాడు, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు, తన కొడుకుని తిట్టవలసి వచ్చినప్పుడు దావీదుతో శత్రుత్వం పెట్టుకొని, ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానవునకు సిగ్గు కలుగును గాక, నువ్వు దావీదుతో స్నేహం చేసిన సంగతి తెలియదురా నాకు? సరే, మీరు బాధపడకండి అక్కలు. ఈ మగాళ్ళకి ఏం మాయిదా రోగమో గాని వాళ్ళ పిల్లలు తిట్టుకున్నప్పుడు అమ్మలకేసి తిడతారు ఎందుకో? ఆవిడేం చేస్తుందండి? నీ కొడుకుని తిట్టుకోవాలంటే తిట్టుకో కొడుకుని, నీ కూతురుని తిట్టుకోవాలంటే కూతురుని తిట్టుకో. అంతేగాని మీ అమ్మ లాంటిదిరా, మీ పిన్న లాంటిదిరా, మీ మేనమ్మ లాంటోడరా, మీ అమ్మమ్మ లాంటిదిరా, మీ తాత లాంటోడరా, అమ్మలకేసి తిడుతుంటారు మగాళ్ళు. వీళ్ళు తరపులంత పెద్ద దేవదూతలు అయినట్టు. మీ చిన్నాన్న లాంటి బుద్ధులు వచ్చాయిరా, మీ మేనత్త లాంటి బుద్ధులు వచ్చాయిరా, మీ నాయనమ్మ లాంటి బుద్ధులు వచ్చాయిరా అని తిడతారండి మగాళ్ళు. తిట్టరు, పిన్నికేసి తిడతారు, మేనమామకేసి తిడతారు, అమ్మమ్మకేసి తిడతారు. ఎందుకంటే ఆడవాళ్ళు వీళ్ళు తేలిగ్గా దొరుకుతారుగా ఈ మగ పురుగులకి. వింటున్నారా లేదా మీరు? మగాళ్ళు కొల్లు పడుతుంది ఇప్పుడు నా మీద. కాకపోతే నిజమో కాదు వాళ్ళు అడగండి, మీ జీవితంలో చూడండి. ఎప్పుడైనా పిల్లలు తిట్టవలసి వచ్చినప్పుడు అమ్మలకేసి తిడతారేంటండి? అమ్మ ఏం చేసింది? విచక్షణ జ్ఞానం కోల్పోయి వాగుతున్నావా వాగుడు. ఇంట్లో ఉన్న వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటే విచక్షణ జ్ఞానం పోతది. సౌలుకు పోయింది. అనరాని మాటలతో కొడుకును దూషిస్తా ఉన్నాడు. ఇతడు దేవుని తృణీకరించిన వాడు. దావీదు జీవితంలో సౌలుతో యుద్ధం చేయవలసి వచ్చింది, చెయ్యలా. వస్త్రపు చెంగు కోసి, మహారాజా నువ్వు నాకు దొరికిపోయినావు గాని నీకు యుద్ధం చెయ్యలా. తన కొడుకు అబ్షాలోము తన మీదకు కాలెత్తాడు, కొడుకుతోనే యుద్ధం చెయ్యలా. ఇంట్లో ఉన్నతో దెబ్బలాంటి ఏంటండి? అతగాడేమో రాజు, ఇతగాడేమో కొడుకు, వీళ్ళతో నేను దెబ్బలాడి పెట్టుకుంటాను. నేను యుద్ధం ఆడితే నేను కనానీయులతో యుద్ధం చెయ్యాలి, హిత్తీయులతో యుద్ధం చెయ్యాలి, హివ్వీయులతో యుద్ధం చెయ్యాలి, యెబూసీయులతో యుద్ధం చెయ్యాలి, పెరిజ్జీయులతో యుద్ధం చెయ్యాలి, అమోరీయులతో యుద్ధం చెయ్యాలి, గర్గేషీయులతో యుద్ధం చెయ్యాలి, ఫిలిస్తీయులతో యుద్ధం చేయాలి. నా యుద్ధాలు దేవుని యుద్ధం. ఇప్పుడు చెప్పండి, అడుగుతున్నాను, ఎవరితోనమ్మా నీ పోట్లాట? సహోదరుడా, ఎవరితో నీ యుద్ధం?
ఇంట్లో వాళ్ళతో యుద్ధం ఏంటి? అమ్మ అక్కలు వింటారో చెప్తాను, వినండి వినండి వినండి. ఒక అమ్మగారు వచ్చారు. ఆంటీ ఏంటి మీరు ఒక్కరే చర్చకు వచ్చారు, మీ కోడల పిల్ల ఏది అన్నాను. అంటే ఆ కోడలకు ఒక సంగత నన్ను అడగొద్దు బాబు. ఎవరమ్మ కోడలంట? చెప్పరే. కుక్కంట కోడలకు ఒక సంగతి నన్ను అడగొద్దు బాబు. అరే నీ కడుపున పుట్టిన కొడుకు భార్యను కుక్కండానికి ఈ ముదనష్ట ముసలు దానికి బుద్ధి లేదు. బుద్ధి లేనత్త. అత్త కోడలు పడదన్నమాట. మీ సంగతి చెప్పను. మీ అమ్మ బట్ట తడిపేస్తుంది అనుకోండి, ఉదాహరణకి. అమ్మ బట్ట తడిపేసుకున్నావా, రామ్మా అని వాష్రూమ్ తీసుకెళ్లి స్నానం చేయించి ఆ చీర విప్పదీసి మంచి చీర కట్టి మంచం మీద తీసుకోబట్టి మంచి ముద్దల అమ్మగా పెట్టి ఇలాంటి ఇబ్బంది కలిగితే చెప్పు మమ్మీ, నువ్వు అట్లా బట్ట తడిపోనక్కర్లేదు అని ఎంత ప్రేమగా మాట్లాడావు. మరి మీ అత్తమ్మ కూడా బట్ట తడిపేస్తుంది. మరి అత్తమ్మ బట్ట తడిపేస్తుంది. వాష్రూమ్ తీసుకొని స్నానం చేయించావా, ఆమెకు కొత్త చీర కట్టావా, ఆమెకు అన్నం పెట్టావా, మంచం మీద పడుకోబెట్టావా? అట్లా చెయ్యవు. నువ్వేమంటావో చెప్పనా? ఏంటోనమ్మా పందులు పందులు, ఈ పందుల కింద చెయ్యలేక చెయ్యి పడిపోతుందంట. ఎవరమ్మా పంది? పర్లే చెప్పండి చెప్పండి, ఎవరమ్మా పంది? అత్తమ్మ పంది అంట ఈవిడ దృష్టిలో. మరి అత్తమ్మ పంది అయితే అత్తమ్మ కనిన కొడుకుతో కాపురం చేస్తున్నావు, మరి వాడేం పంది? ఊర పందేమో. మరి వాడు నువ్వు సంసారం చేసి పిల్లలకు అన్నారు, సంసారం చేసి నువ్వు సీఎం పందివేమో. మీ ఇద్దరికి పుట్టిన వాళ్ళు పంది పిల్లలేమో. ఎలా తయారు చేసుకుంటున్నామో చెప్పండి. ఇంట్లో వాళ్ళతో దెబ్బలాటేంటి అండి మనకు. కొంతమంది అత్తమ్మలు కూడా ఉంటారు, ముదనష్టపు అత్తమ్మలు. మంచిగా ఉన్నారని నాకు తెలియదు, ఇలాంటి వాళ్ళు కూడా ఉండే ఉంటారులేండి. కోడల పిల్ల మీద కూతురు మీద, కూతురు తప్పు చేస్తే నా కూతురు కడుపును పెట్టుకొని దాచి అని కూతుర్ని అనుకుంటది. అదే కోడలు తప్పు చేస్తే కొడుకు రాగానే నాన్న ఒకసారి రారా, వచ్చాడు ఈడు. నా గది ఓడవలే చూడరా, చూశాడు. మీ ఆవిడ చల్లని కాఫీ ఇచ్చిందిరా, తాగలే చూడరా. అన్నం పెట్టింది కానీ పాచిది పెట్టిందిరా. ఆయన ఇంతకీ ఏమవ్వాలని మన్ని చెప్తున్నావంటే, నీ కొడుక్కి ఒళ్ళు మండి నీ కూతురు బొగ్గ వాయు కొడితే నీ కడుపు నిండుద్దట. అత్త రాక్షసి, పనికి మారినత్త. నీ కొడుకెళ్ళి కోడలు కొడితే నీ కడుపు నిండుద్దా? ఏమత్తమే తల్లి నీవు. కోడల మీద శత్రుత్వం. అందుకే కుటుంబాలు రోడ్డుకి ఎక్కుతున్నాయి, మన కుటుంబాలు బజారుకి ఎక్కుతున్నాయి. ఎంతకంటే ఎక్కువ చెప్పలేను. అర్థమవుతుందండి. దావీదు ఎప్పుడు ఇంట్లోనో యుద్ధాలు పెట్టుకోవాలా, సౌలు ఎప్పుడు ఇంట్లోనో యుద్ధం పెట్టుకున్నాడు. కనుక దేవుని యుద్ధాలు చేసిన వాడు, దేవుని గణపరిచిన వాడు. అమ్మ దేవుని యుద్ధాలు చేయక ఇంట్లోనోడికి యుద్ధాలు పెట్టుకున్నవాడు దేవుని తృణీకరించిన వాడు. చివరి మాట అయిపోయింది. ఈ అందరికి ఒకటే వచ్చిన చివరి మాట చెప్పించి ముగించేస్తున్నాను, అయిపోయింది. దినవృత్తాంతాల 2వ గ్రంథం చూడండి. దేవుని చిత్తము చేయుట, దేవుని సమయాల వరకు వేచి ఉండుట. టైం అయిపోయింది, రండి. దేవునికి విధేయత చూపుట, దేవుని మహిమపరచుట, దేవుని సేవకునితో అంటి పెట్టుకుని ఉండుట, దేవుని యుద్ధాలు చేయుట, అన్నిట్లోనూ దావీదే బాగున్నాడు. చివరి విషయం చెప్పి ముగించేస్తున్నా. 13:3 చూడండి. దినవృత్తాంతాల 1వ గ్రంథం 13:3 ఇలా ఉంది. మనము దేవుని మందస్సమును మరలా మన యొద్ద కొంచెం వస్తామరండి. సముల దినములలో దాని యొద్ద మన విచారణ చేయకయే ఉంటమి. దేవుని మందిర సేవ ఏటమ్మా? దేవుని మందిర సేవ. సౌలుకి దేవుని మందిరం పట్టణ, మందిర సేవ పట్టణ. కానీ దావీదు రాజయ్యాడో లేదో మందిర సేవకు పూనుకున్నాడు, దేవుని గణపరిచాడు. ఒక విషయం చూడండి, ముగించేస్తాను వినండి. బైబిల్లో ఒక విచారకరమైన వచనం ఉంది. అంతకంటే విచారకరమైన వచనం బైబిల్లో మరొకటి లేదు. అదేంటనంటే, సౌలుకు నా కృపను దూరం చేస్తున్నాను. అదే దేవుని తృణీకరించడం అంటే. దేవుని పిల్లల జీవితంలో ప్రాముఖ్యమైనది దేవుని కృపే. ఆ కృపే మనకు దూరం అయితే ఇక మన జీవితానికి ఏముందండి క్షేమం? దేవుడు అంటాడు, సౌలుకు నా కృపను దూరం చేసేస్తున్నాను.
దావీదుని ఎంత గణపరిచినాడంటే ఇంటికెళ్ళా చదువుకోండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో పరలోకమంతా యేసయ్యను ఆరాధిస్తుంటే అక్కడ దావీదు పేరు మారుమ్రోగిపోతుంది. దావీదు ఒక వేరు చిగురైన యోధా గోత్ర సింహమైన అని యేసయ్యను ఆరాధిస్తున్నప్పుడు దావీదు పేరు అక్కడ మారుమ్రోగుతుంది. గొర్రెల దొడ్డలో నుంచి ఇశ్రాయేలు సింహాసనం తీసుకొచ్చి పెట్టి అతని పొట్టలోంచి దావీదు కుమారుడిగా మెస్సియా పుట్టి పరలోకమందు యేసయ్య ఆరాధించబడుతుంటే దావీదు పేరు ప్రస్తావనకు వచ్చింది. ఎందుకంటే దేవుని గణపరిచిన వారిని చెప్పండి దేవుడు గణపరుస్తాడు. అర్థమైందో? మీకు అర్థమైందో చెప్పండి. ప్రధాన నియమం ఏంటో, నన్ను గణపరచు వారిని. ఎవరు ఆకలి అవుతుందా? ఏం పాడా చెప్పకున్నా ఏంటి? మీ స్వరాలు గట్టిగా చెప్పండి. నన్ను గణపరచు వారిని నేను కాదు, నన్ను గణపరచు వారిని నేను గణపరిచెదను. నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించెదను. ఈ ప్రధాన నియమంలో దేవుని చిత్తము చేయుట, దేవుని సమయాల వరకు వేచి ఉండుట, దేవునికి విధేయత చూపుట, దేవునికి మహిమపరచుట, దేవుని సేవకంతో అంటుకట్టబడి ఉండుట, దేవుని యుద్ధాలు చేయుట, దేవుని మందిర సేవ చేయుట, 7 విషయాలలో దావీదే దేవుని గణపరిచాడు. సౌలు తృణీకరించాడు. గణపరిచిన దావీదు గణపరచబడ్డాడు. తృణీకరించిన సౌలు తృణీకారం పొందాడు. కనుక మన మాట ఏంటో తెలుసుకోండి. కనుక మంచి మందిరం దేవుడు ఇచ్చాడు. ఆ మందిరంలో దేవుని గణపరచడాన్ని బతకండి. దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. ఈ ప్రాంతాల్లో ఆ పల్లెలో ఉన్న క్రైస్తవులు చూసి బుద్ధి తెచ్చుకోవాలరా మనం. ఎంత బాగుంటారో ఆ ప్రజలు. కష్టపడి చదువుకుంటారు, కష్టపడి పని చేసుకుంటారు, భయభక్తులు కలిగి ఉంటారు. ఆ దర్శి పల్లెలో ఉన్న ఏమండి ఆ కాలనీలో ఉన్న ప్రజలు చూసి నోటి మీద వేలేసుకోవాలి మనం. వాళ్ళు చూసి బ్రతుకు నేర్చుకోవాలి అనేలాగా దేవుని గణపరుస్తూ బ్రతకండి. దేవుడు ఈ జిల్లాలో మిమ్మల్ని గణపరుస్తాడు. అట్టి దీవెన దేవుడు మీకు ప్రసాదించును గాక. ఏం చెప్పరా? ఆమేన్. గట్టిగా చెప్పండి.